హలో అక్వామన్ వాట్సాప్, ఎట్లా ఉన్నారు అందరూ? మీకు ఇంకొక అద్భుతమైన స్టోర్ ని తెచ్చేసాను అనమాట. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి ఆక్వా డెన్. ఇది పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో లొకేట్ ఉంది. లోపలికి వెళ్దాం, వీళ్ళ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ మొత్తాన్ని చూద్దాం, ఓనర్ తో కూడా మాట్లాడదాం, ప్రతి ఒక్క ఫిష్ యాక్సెసరీస్ ని కవర్ చేద్దాం. లెట్స్ గో. సో అక్వామన్, దిస్ ఈస్ ద స్టోర్ ఆక్వా డెన్. ఇదిగోండి, ఓనర్ గారు కూడా ఉన్నారు మనతోనే. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, గుడ్. ఏంటి, ఎక్కడ ఉంది మన స్టోర్ చెప్పండి వ్యూయర్స్. శ్రీనగర్ కాలనీ రోడ్ అండి, పంజాగుట్ట దగ్గర వస్తుంది. వ్యాలీ జోన్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఆక్వా డెన్ అని కొడితే గూగుల్లో కూడా మనకి లొకేషన్ డీటెయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఏంటి మన దగ్గర స్పెషల్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? మన దగ్గర బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి వైల్డ్ మాన్స్టర్స్ అన్ని ఉన్నాయండి. ప్లాంటెడ్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్స్ లో కూడా. రాక్స్ ఉన్నాయి, డ్రిఫ్ట్ వుడ్స్ ఉన్నాయి, ప్లాంటెడ్ సెటప్, స్కేపింగ్స్, హార్డ్ స్కేప్స్, రెడీ టు యూజ్ కూడా ఉన్నాయండి. ఆక్వేరియం కి సంబంధించి A to Z మొత్తం కవర్ చేశారు. మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, ప్రతి ఫిష్ ని డీటెయిల్ లో చూద్దాం, యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా కవర్ చేద్దాం. నా పక్కనే ఇదిగోండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆక్వేరియం ఉంది. అసలు ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? దీనిలో సిల్వర్ డాలర్స్ ఉన్నాయండి, సీ ఏంజల్స్, ప్యారెట్ అన్ని మిక్స్ అండ్ మాన్స్టర్స్ అన్ని కలిపి ఉన్నాయి. స్వెన్నీస్ ఉన్నాయి, జియోఫెగస్ ఉన్నాయి, ఓకే, రెడ్ డేవిల్స్, ఓకే, షవరమ్స్ అన్ని ఉన్నాయండి. మాక్సిమం దీనిలో మాన్స్టర్స్ అన్ని కలిపి ఉన్నాయి. ఓకే, సూపర్. అసలు చూడండి, అసలు అంత బ్యూటిఫుల్ ఉంది. ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ ట్యాంక్ రెడీ చేసి పెట్టారు, అదిరిపోయింది అనమాట. ఆ డ్రిఫ్ట్ వుడ్ కానీ, ఆ రాక్స్ కానీ, ఆ శాండ్ కానీ మొత్తం సెటప్ అయితే ఓవరాల్ గా అదిరిపోయింది. ఇంకా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఇక్కడ? స్టార్టింగ్ 25 రూపీస్, 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. అంటే డిపెండ్స్ ఆన్ వెరైటీ. ఒక్కోసారి 20 రూపీస్ వస్తుంది, ఒక్కోసారి 30 వస్తుంది, సీజన్ బట్టి ఉంటుంది. అంతే, బేసిక్ స్టార్టింగ్ అట్లా. ఓకే, ఓకే, నైస్. ఓకే, చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కామన్ గోల్డ్ పెట్టారు. కామన్ గోల్డ్ ఫిష్ ప్రతి ఒక్కళ్ళు బిగినర్గా వీటిని కదా పెంచేది. కాకపోతే కొంచెం రీసెర్చ్ చేసి విత్ ప్రాపర్ నాలెడ్జ్ పెంచండి, అప్పుడు అది ఎక్కువ కాలం ఉంటుంది మీ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మౌలీస్ ఉన్నాయి, అందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మౌలీస్ లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇవి బేసిక్ మౌలీస్, వైట్, బ్లాక్, ఆరెంజ్ ఉంటాయి. ఇంకా మూన్ టైల్ మౌలీస్, చాక్లెట్ మౌలీస్, అట్లా అన్ని రకాలు ఉంటాయండి మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ ఇవేం ఫిషెస్? బ్లాక్ గోస్ట్ ఫిష్ అండి ఇది. ఓకే, మాన్స్టర్ బ్లాక్ గోస్ట్ ఫిష్. ఓకే, జనరల్ గా ఈ ఫిష్ లో ఈ సైజ్ అయితే మనం అంత కొంచెం రేర్ గా చూస్తాం. 1 feet సైజ్ లో, 1 feet సైజ్ లో చాలా బాగున్నాయి ఇవి. తర్వాత ఇక్కడ జీబ్రా డానియోస్ ఉన్నాయి, ఇక్కడ సర్పై టెట్రాస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ మౌలీస్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్, కామన్ గోల్డ్ లోనే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, బాలా షార్క్స్. నెక్స్ట్ ఇవే టైప్ ఆఫ్ గోల్డ్, రెడ్ క్యాప్ గోల్డ్ ఉన్నాయండి, బ్లాక్ మోజ్ ఉన్నాయి, స్మాల్ సైజెస్ ఇవి. ఓకే, దీంట్లోనే బిగ్ సైజెస్ కూడా వస్తాయి మనకి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒక జైంట్ గొరామి ఉంది. ఏంటి జైంట్ గొరామి ఇది? దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది జైంట్ గొరామి? అది బాగా మాన్స్టర్ అండి, చాలా 1 feet వరకు అవుతుంది. మనకి 10 years ప్లస్ ఉంటుంది కంపల్సరీ. మనం పెంచుకోవచ్చు, మంచి పెద్ద ట్యాంక్ లో పెడితే బాగా గ్రో ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ టైగర్ బాబ్స్ ఉన్నాయి. అసలు వీళ్ళ దగ్గర లేని ఫిష్ లేదు. మీకు ఏ ఫిష్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తుంది. అండ్ ఆర్డర్ బేసిస్ మీద కూడా తెస్తారు అనమాట. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా ఫిష్ కావాలంటే కూడా వీళ్ళు అరేంజ్ చేసిస్తారు మీకు. ఇదిగోండి బెలూన్ మౌలీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది అండి. ఓకే, ప్లాటిస్ లో ఏ టైప్ ఇది? లాటన్ ప్లాటిస్ అంటారు. గ్రీన్ టోన్ వస్తుంది, బ్లూ గ్రీన్ మిక్సింగ్ లాగా కొత్త వెరైటీ. దాంట్లో స్వాట్ టైల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, నేను అయితే వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్ ఉన్నాయి అసలు ఇవి మొత్తం వెరైటీగా ఉంది. కలర్ బేసిక్ నుంచి ఎగ్జాటిక్ వరకు అన్ని కవర్ చేస్తాం. ఓకే, సూపర్. ఇవి మిక్కీ మౌస్ ప్లాటిస్ అంటారు వీటిని. ఇవి కూడా సూపర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మళ్ళీ ఫిషెస్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇవే టైప్ బోనస్ టెట్రాస్ అండి. ఇవి టెట్రా వెరైటీ, రెగ్యులర్ సాఫ్ట్ లోనే వేసుకోవచ్చు, బట్ టెట్రా వెరైటీ అది. ఓకే, ఇక్కడ పక్కన ఇవి ఏంటివి? ప్లాటిస్, రెడ్ ప్లాటిస్, ఇవి కోరల్ రెడ్. ఓకే, ఇక్కడ కింద కూడా ఇంకా స్వాటైల్స్ ఉన్నాయి, స్వాటైల్స్ ఉన్నాయి, పాండా ప్లాటిస్ ఉన్నాయండి. ఓకే, పాండా ప్లాటిస్, స్వాటైల్స్ ఉన్నాయంటే సూపర్. ఇదిగోండి విడో టెట్రాస్. ఇది కూడా ఇంకా మోస్ట్ కామన్ గా అందరూ పెంచుకునే ఒక బిగినర్ ఫిష్. చాలా మంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు వీటిని. తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో టైప్ ఆఫ్ గోల్డ్ ఫిష్ కలెక్షన్ ఉంది. ఇవి రెడ్ క్యాప్స్ ఉన్నాయి, పాండా గోల్డ్ కూడా ఉందండి దాంట్లో స్మాల్. ఓకే, ఓకే, సూపర్. ఇదిగోండి ఇక్కడ పెద్ద సైజ్ లో మంచి కోయి ఫిషెస్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ కోయి ఫిష్? వేల్ టైల్ కోయిస్ అండి. వేల్ టైల్ మెటాలిక్ అండి ఇది. ఓకే, మీరు పాండ్ సెటప్ కి కానీ ఆక్వేరియం లో కూడా సైడ్ నుంచి కూడా అసలు అదిరిపోయినాయి. అసలు వాటి ఫిన్స్ చూడండి ఎంత పొడుగ్గా, చూడడానికి సూపర్ ఉన్నాయి కదా. ఇవే టైప్? ఇవి షార్క్స్ అండి, రెయిన్బో షార్క్స్. ఆల్బినో రెయిన్బో షార్క్, బ్లాక్ రెయిన్బో షార్క్స్ రెండు ఉన్నాయి. ఓకే, వీటిని వేటితో పెట్టచ్చు? ఇవి రెగ్యులర్ సాఫ్ట్స్ అన్ని కలపచ్చండి. రెగ్యులర్ గోల్డ్,
వీడియో టెట్రాస్ అన్ని మోలిస్ అన్నిట్లోనండి సేమ్ టైప్. ఓకే నైస్. ఇదిగోండి ఇక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. అన్ని టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అనుబియాస్ కానీ జావా ఫామ్ కానీ ఇంకా అట్లా అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సూపర్. తర్వాత దీన్ని ఏమంటారు, గోల్డెన్ ఆల్గేటర్, ఇవి కూడా ఉన్నాయి అనమాట. ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో అసలు సూపర్ ఫిష్ అనమాట. ఆల్గే రానికుండా చూసుకుంటుంది, మళ్ళీ చాలా కామ్ అండ్ డీసెంట్గా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు ఆక్వేరియంలో ప్లాంట్స్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఫేవరెట్ ఫిష్ అనమాట. ఇక్కడ ఇంకో సైజులో మళ్ళీ రెడ్ క్యాప్స్, కామన్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. ఇట్లనే దీన్ని ఎస్కే గోల్డ్ అంటారు కదా. ఎస్కే గోల్డ్ అండి ఇది. ఓకే, ఇది ఎస్కే గోల్డ్. ఇవి కూడా కొంచెం మీడియం సైజులో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కిందవి కూడా, ఇవి కూడా ఎస్కే గోల్డ్ కోయిస్ అండి. ఓకే, ఇవి కోయిస్ లో మీడియం సైజ్ అంతే. ఓకే, కోయిలో మీడియం సైజ్ కోయిస్ కూడా ఉన్నాయి. ఓ వావ్, ఇక్కడ బ్యూటిఫుల్ మనకి ఏంజల్స్ ఉన్నాయి. ఏంజల్స్ నాకు చాలా ఇష్టం అనమాట. జనరల్గా మన ఇంట్లో లేవు కానీ ఒకటి సెటప్ చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. చాలా కామ్ ఉంటాయి, చాలా స్లో మూమెంట్ ఇస్తాయి అనమాట. మస్తు బ్యూటిఫుల్గా ఉంటాయి ఫిషెస్. ఇదే టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇవి. ఇవి స్వాట్ టైల్స్ ఉన్నాయి, హైగ్రోఫిలాస్ ఉన్నాయండి దీంట్లో. ఓకే, మీకు డెన్సోని బాబ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే బాబు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదేం ఫిష్? ఇది గ్రీన్ టెక్సస్ అండి. ఓకే, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ లో వస్తుంది. ఓకే, గ్రీన్ టెక్సస్. చాలా జైంట్ సైజ్ లో ఉంది అది, చాలా పెద్దగా ఉంది, నా చేయి కంటే పెద్దగా ఉంది అది. ఓకే నైస్. ఆ తర్వాత ఈ కింద మనకి గొరామీస్ కూడా ఉన్నాయి. ఇదే టైప్ ఆఫ్ గొరామీ? రెగ్యులర్ బ్లూ గొరామీ అండి. ఓకే, రెగ్యులర్. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇంకా సైజెస్, ఇంకా వేరే సైజ్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతి ఫిష్లో మంచి మంచి కలర్ వేరియేషన్స్ ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి అనమాట. మీకు ఏంజల్లో చిన్న సైజ్ కావాలంటే చిన్నది, పెద్దదంటే పెద్దది. గోల్డ్ ఫిష్లో చిన్నదంటే చిన్నది, పెద్దదంటే పెద్దది. అట్లా విత్ సైజు మళ్ళీ కలర్ ఆప్షన్స్తో కూడా వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు మైండ్లో ఒక ఫిష్ అనుకొని ఇక్కడికి వస్తే మాత్రం మీరు పక్కా ఇంటికి ఆ ఫిష్తోనే వెళ్తారు. అలా కవర్ చేస్తారు. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రో మొత్తం సాఫ్ట్ వెరైటీ అనమాట. ఇప్పుడు మనం వైల్డ్ లోకి చూడబోతున్నాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ సిగ్లెట్స్ ఉన్నాయి, అన్ని ఇవి కూడా కవర్ చేద్దాం. ఇప్పటిదాకా అయితే మనం సాఫ్ట్ కవర్ చేద్దాం. చలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవే టైప్ ఆఫ్ సిగ్లెట్స్ ఇవి? ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అండి. అవన్నీ మలావి అండ్ అమెరికన్ రెండు కలిపి ఉన్నాయి. ఓకే, మలావి చిక్లెట్స్ ఇవి. దాంట్లో స్ట్రాబెర్రీ వెరైటీ. ఓకే, ఇవి బ్లూ జొహానీ, గోల్డెన్ అరెక్టస్. ఓకే, ఇవి సూపర్ ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్రికన్ సిగ్లెట్స్ కదా? ఆఫ్రికన్ అండి మలావి. ఇవి నేచర్ లో బాగా వైల్డా? యా, కొంచెం వైల్డ్ అండి. అమెరికన్ తో పోలిస్తే సాఫ్ట్ లైక్ కొంచెం కామ్ గా ఉంటది. నార్మల్ గా అయితే వైల్డ్. ఇది అంతా వైల్డ్ ఫ్యామిలీ. యాక్టివ్ గా కూడా ఉంటాయి. ఓకే, ఇవే టైప్? ఇవి రెడ్ టాప్స్ అండి. ఓకే, రెడ్ టాప్స్. ఇవి అయితే చాలా ప్రిటీ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి ఇవి. చూడండి అన్ని ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది. ఇదే టైప్? రూబీ రెడ్ అండి ఇది. ఓకే, రూబీ రెడ్. ఇప్పుడున్న కలర్స్ కూడా ఇంకా 30% కలర్ లాగా స్ట్రెస్ లో ఉంటాయి కాబట్టి అట్లా వన్స్ సెటిల్ అయ్యి మన ట్యాంక్ లో వేసిన తర్వాత ఇంకా కలర్, ఇంకా వైబ్రెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, సూపర్. ఇక్కడ చూడండి ఒక వైట్ పోలార్ ప్యారెట్ కూడా ఉంది. ఇది బాగానే బతికేస్తుంది వీటిల్లో. పోలార్ ప్యారెట్స్ కూడా ఉంటాయి. తర్వాత వీటిల్లోనే ఇంకా టైప్స్ ఉన్నాయి. ఇదే టైప్? ఇవి ఆరెంజ్ మాఫ్ అండి. ఓకే, కంప్లీట్ ఆరెంజ్. ఇవి కూడా సూపర్ ఉన్నాయి అనమాట చూడడానికి. ఇవేంటంటే ఇవన్నిటిని మీరు కలిపి పెట్టుకోవచ్చు అనమాట ఒకే ట్యాంక్లో. మీరు ఒక 2 feet 3 feet ట్యాంక్ అట్లా తీసుకొని ఇవన్నీ ఇది ఒక రెండు అట్లా వేసుకుంటే కూడా ఒక బ్యూటిఫుల్ ట్యాంక్ అనేది సెటప్ అయింది. మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఆఫ్రికన్ సిగ్లెట్స్ ట్యాంక్. మన దగ్గర కూడా అదొకటే మిస్సింగ్ ప్రస్తుతానికి. తర్వాత ఇదే టైప్? ఎలక్ట్రిక్ బ్లూ. ఓకే, ఇదేమో ఎలక్ట్రిక్ బ్లూ అంట. ఇది చూడండి అసలు, అబ్బా ఏమన్నా ఉందంటే ఎల్లో ల్యాబ్స్ అంటారు, బనానా అంటారు. ఓకే, వావ్, ఇవి కూడా సూపర్ ఉన్నాయి అసలు. మస్తు ఉంది. ఆ ఎల్లో నియాన్ కలర్ లాగా చాలా బాగుంది ఇది. వైట్ కూడా సూపర్ ఉన్నాయి, స్నో వైట్ అంట. ఓకే నైస్. ఇంకా వీటిల్లోనే మనకి అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించింది మీడియం సైజ్ అనమాట. ఇంకా లార్జ్ సైజ్ ఉంది, స్మాల్ సైజ్ ఉంది. అట్లా వీటిల్లోనే కలర్ ఆప్షన్స్, సైజ్ అట్లా రెండు దొరుకుతాయి అనమాట మనకి. ఇవే టైప్? ఇవి సల్ఫర్ హెడ్స్. ఓకే, వావ్, సూపర్. ఇదిగోండి, ఇవి కూడా ఎల్లో మాఫ్స్. ఇది ఇంకో సైజ్ అనమాట. అట్లా ఇంకా హెక్లీస్. ఓకే, హెక్లీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా సూపర్ క్వాలిటీ అనమాట. వాటి పైన షైన్ మీకు కెమెరాలో అంత తెలుస్తుందో లేదో కానీ సూపర్ షైనీ ఉన్నాయి. అన్ని కూడా సూపర్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది అవతార్ కలర్ లో ఉంది చేప. ఇదేంటిది? బై కలర్స్ అంటారండి ఇది. ఓకే, బై కలర్ పీకాక్స్ ఆ మోడల్ సార్. ఓకే, వావ్. ఇది ఉంది యాక్చువల్గా అవతార్ లాగా. ఇదేంటిది? సన్షైన్ పీకాక్. ఓకే, వావ్, ఇది కూడా సూపర్ ఉన్నాయి. ఈ పక్కన ఉంది, ఇదైతే చాలా నచ్చింది నాకు. దీన్నే సిగ్లెట్ అంటారు? ఇది రెయిన్బో చిక్లెట్ అండి.
ఓకే, రెయిన్బో. రెయిన్బో చిక్లెట్. ఇది సౌత్ అమెరికన్ సిగ్లెట్? అమెరికన్ అండి ఇది. ఓకే, వావ్, ఇది సూపర్ ఉంది. ఇది ఏ సైజ్ దాకా వెళ్తాయి ఇవి? ఇది మీకు చాలా పెద్దది అవుతుందండి, 7 inches ప్లస్ అండి. ఓకే, 7 inches. ఓకే, నైస్. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి వీటిని. డెమోసాని చిక్లెట్స్. ఓకే. అండ్ ఆల్బినో పీకాక్స్. అంటే మా దగ్గర చిక్లెట్స్ చాలా వరకు 36 varieties ప్లస్ ఉంటాయండి. ఓకే, వావ్, నైస్. చాలా సైజెస్ కలెక్షన్స్ అన్ని బాగానే ఉంటాయి మాకు. ఓకే, సూపర్. ఇదిగోండి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సౌత్ అమెరికన్ సిగ్లెట్స్ ఉన్నాయి. ఇదే టైప్ ఆఫ్ సిగ్లెట్? జ్యువెల్ చిక్లెట్ అండి. ఓకే, జ్యువెల్ సిగ్లెట్. ఇవి సైజెస్ లో ఇది 7 inch దాటుతాయి ఇవి కూడా? 7 inch ఇవి కూడా అండి, అన్ని పెద్దవి అవుతాయి. ఓకే, సూపర్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదే టైప్? బ్లూ అకారా. బ్లూ అకారా, వావ్. ఇది కూడా ఇట్లా దీన్ని ఎలక్ట్రిక్ బ్లూ అకారా. ఎలక్ట్రిక్ బ్లూ అకారా. ఓకే, వావ్, నైస్. వీటిని ప్లాంటెడ్ ట్యాంక్స్ లో పెట్టచ్చా? ప్లాంటెడ్ లో ట్రై చేయొచ్చండి, బట్ వైల్డ్ తో ఉంటేనే బెటర్ అండి దీనికి. ఓకే. ప్లాంటెడ్ లో అయితే అమెజాన్ స్పాట్స్ అట్లాంటి వాటితో వేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా చాలా బాగున్నాయి. 2 సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం పెద్ద సైజు, ఇవేమో చిన్న సైజు. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఫైర్ మౌత్ అంటారు వీటిని. ఇది కూడా సూపర్ ఉంది, నైస్. ఇవేంటి లైట్ స్ట్రెస్ లో ఉన్నాయి? ఇప్పుడు వచ్చిందా స్టాక్? లేదు, ఇప్పుడు వాటర్ చేంజ్ చేశారు, కొంచెం స్ట్రెస్ లో ఉన్నాయి, ఇంకా సెటిల్ అవ్వాలి. ఓకే, ఓకే. ఇదిగోండి ఇక్కడ చిన్న సైజులో మనకి పాకుస్ అవైలబుల్గా ఉన్నాయి. పాకుసే కదా ఇవి? పాకుసే. ఓకే, నైస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాకుకి పిరానాకి, ఎందుకంటే రెండు చాలా సిమిలర్ ఉంటాయి, కానీ ఇవైతే పాకుస్ అనమాట. ఇవి చాలా పెద్ద సైజ్ అవుతాయి. ఇవి కూడా సూపర్ ఫిషెస్ అనమాట, వెరీ హార్డ్ ఇవి. ఓకే, ఇవే టైప్ ఆఫ్ సాల్వనీ చిక్లీడ్. ఓకే, సాల్వనీ చిక్లీడ్, మెలాన్ బార్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, గ్రీన్ టెర్రర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇదే టైప్ మిలాన్ బార్బ్. మిలాన్ బార్బ్. బార్బ్సే కానీ హార్డ్ గా ఉంటాయి, అంటే వైల్డ్ తో పాటు ఉంటాయండి. ఓకే, అవే సైజ్ దాకా వెళ్తాయి? అవి చిన్నయే, లైక్ 3 inches. ఓకే, 3 inches మ్యాక్స్ అప్రాక్సిమేట్ గా 3 to 4 max. ఓకే, 3 to 4 inches. వావ్, ఇవి కూడా సూపర్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ పక్కా దాంట్లో గ్రీన్ టెర్రర్స్ ఉన్నాయి. గ్రీన్ టెర్రర్స్ చిన్న సైజులో ఉన్నాయి అనమాట. ఈ సిగ్లెట్స్ అన్ని కూడా ఏంటంటే ఎంత పెద్దగా అవుతూ ఉంటే వాటి కలర్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది బేబీ సైజులో కంటే. ఓకే, నైస్. మళ్ళీ ఇక్కడ కొన్ని ఆఫ్రికన్ సిగ్లెట్స్ ఉన్నాయి. ఇదే టైప్? తైవాన్ రీఫ్. ఓకే, ఇక్కడ మళ్ళీ కోయి ఫిషెస్ ఉన్నాయి అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ కోయి ఫిషెస్ ఉన్నాయి, మళ్ళీ ఆల్ టైప్ ఆఫ్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మీరు కోయిస్ కోసం చూస్తున్నా కూడా ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఇదిగోండి ఇందులో బ్లూ డాల్ఫిన్ ఉన్నాయంట, చూడండి. కొంచెం లైట్ సిమిలర్ డాల్ఫిన్ లుక్ వస్తుంది దానికి, అందుకే బ్లూ డాల్ఫిన్ అని పేరు పెట్టారు దానికి. సైజ్ పెరిగే కొద్దీ హంప్ బాగుంటుందండి. ఓకే, సైజ్ పెరిగే కొద్దీ హంప్ కూడా బాగా వస్తుందంట. తర్వాత ఇదేంటిది? రెడ్ పీకాక్ చిక్లెట్స్ ఇవి. ఓకే, రెడ్ పీకాక్ సిగ్లెట్స్, నైస్. ఇవి చితింబా, ఇవన్నీ మలావి ఐ బైటర్. ఓకే, అంటే ఆప్షన్స్ మరి దాంట్లో కొంచెం రేర్ ఐటమ్స్ ఇవి. ఓకే, ఓకే, నైస్. ఇవి ఎల్లో టైల్ వైట్ టైల్స్ అంటారు. ఓకే, బ్లూ అండ్ ఎల్లో వస్తుంది, బ్లూ అండ్ వైట్ వస్తుంది అండి ఇది. ఓకే, డార్క్ కలర్స్. ఓకే, ఇక్కడ ఒక వెరైటీ టైప్ ప్లెకో కూడా ఉంది. ఇదేం ప్లెకో? ఇది రెగ్యులర్ సక్కరేనండి. ఓకే, రెగ్యులర్ సక్కర్ అయినా కూడా దానిపైన ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి రెడ్ ఎంప్రెస్. ఓకే, రెడ్ ఎంప్రెస్ సిగ్లెట్స్ ఇవి. ఓకే, ఇందులో ఆఫ్రికన్ సిగ్లెట్స్ లో మనం ఏ సిగ్లెట్ అయినా మిక్స్ చేసి వేసుకోవచ్చా? ఆఫ్రికన్ లో ఏదైనా కలుపుకోవచ్చు, ఏదైనా. అమెరికన్ ఆఫ్రికన్ కలుపుకూడదు అండి. ఓకే, ఇవి మకావ్ చిక్లెట్, రెడ్ కడుంగా చిక్లెట్స్ రెండు ఉన్నాయండి. ఓకే, ఓకే, నైస్. ఇప్పుడు కలర్స్ అన్ని కూడా ఇంకా డార్క్ అవుతాయండి మీకు. ఓకే, ఇవి జియోఫేగస్. ఓకే, ఇవి జియోఫేగస్, బేసిక్ జియోఫేగస్. ఇవి వీనస్ చిక్లెట్, లివింగ్స్టన్ అది. ఓకే, వీనస్ చిక్లెట్, లివింగ్స్టన్ అంట. ఇవి కూడా సూపర్ ప్రిటీ ఉన్నాయి. మన దగ్గర చిక్లెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి. ఓకే, ఇదిగోండి వైల్డ్ అనగానే మనందరికీ ఇష్టమైన ఫిష్ ఆస్కార్. చాలా హార్డీ, మళ్ళీ చాలా దీనికి ఒక సూపర్ పర్సనాలిటీ ఉంటుంది. అసలు దీన్ని వాటర్ డాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఓనర్స్ని కూడా గుర్తుపడుతుంది. వీటిని చూడంగానే నాకు మన లావాగడు గుర్తొస్తున్నాడు. ఓకే, నైస్. ఇవి టైగర్ ఆస్కార్స్ కదా? టైగర్ ఆస్కార్ ఉంది, ఆల్బినో రెడ్ ఆస్కార్స్ ఉన్నాయండి, లెమన్ ఆస్కార్ అండి ఇది. ఓకే, ఓకే, ఇది లెమన్ ఆస్కార్. ఇది ఎల్లో కలర్ లో ఉంది. ఇది ఒకటి ఎల్లో ఉంది, ఇంకా మిగతా ఇదేమో ఆరెంజ్ షేడ్ లో ఉంది. ఇక్కడేమో టైగర్ ఆస్కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న సైజ్ లో ఉన్నాయి అనమాట. వైల్డ్ లో ఏంటంటే చిన్న సైజ్ తీసుకెళ్లి పెట్టుకున్నా ఈ మనతో చాలా ఏళ్ళు ఉంటాయి. సో అవే మన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటే అదొక మజా. సో అందుకని ఈ సైజ్ లో తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు హాబీస్ట్లు. ఈ ట్యాంక్ లో ఏం వెరైటీ ఉంది? ఇది షార్ట్ బాడీ ఫ్లవరాన్స్ అది. ఓకే, షార్ట్ బాడీ ఫ్లవరాన్స్. ఈ షార్ట్ బాడీ ఫ్లవరాన్స్ అంటే ఫ్లవరాన్ ఇంకా ప్యారెట్ కి పుట్టేవా కదా?
ఇదిగోండి షార్ట్ బాడీ ఫ్లోరెన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఆస్కార్స్ లోనే చిన్న టైప్ బేబీ ఆస్కార్స్ కూడా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా మంచిగా యాక్టివ్గా ఉన్నాయి, చూడండి అన్ని హెల్దీగా ఉన్నాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ ఆస్కార్స్? ఇవి సేమ్ ఆల్బినో ఆస్కార్స్ ఉన్నాయి, లెమన్ ఆస్కార్ ఉంది. అంటే బేబీలో కలర్ లైట్ గా వస్తుంది, ఇంకా పెద్దది అయిపోతే కలర్స్ బాగా డార్క్ గా అవుతుంది. షవరమ్ లో కూడా అంతే కదా? షవరమ్స్ కూడా అంతేనండి, స్పాటెడ్ షవరమ్స్ ఇవి. ఓకే, స్పాటెడ్ షవరమ్స్. అయితే ఇట్లా పాలిథిన్ కవర్ ఎందుకు పెట్టారు? జస్ట్ ఫర్ హైడింగ్ అండి. అవి మనం కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం హైడింగ్ అట్లా వాటికి సపోర్ట్ గా ఉంటుంది. ఓకే నైస్. ఇదిగోండి కింద ఇంకా కోయిస్ ఉన్నాయి. ఇవి స్మాల్ కోయిస్ బేసిక్స్ అండి. ఓకే ఓకే, బేసిక్ కోయిస్ అంటే చాలా చిన్న సైజ్ ఇంతే ఉన్నాయి అనమాట. కోయిస్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 20 years పైనే ఉంటుందండి. మనం పెంచాలి, కరెక్ట్ గా స్పేస్ ఇచ్చి పెంచితే బాగా పెరుగుతుంది. పాండ్ లో ఉన్న వాళ్ళకి ఈజీగా దాని గ్రోత్ బాగా కనిపిస్తుంది. ఓకే, మన దగ్గర లోకల్ అండ్ ఇంపోర్టెడ్ రెండు ఉంటాయి. ఓకే నైస్. ఇవే టైప్ చిక్లెట్స్ లోనే కొంచెం బిగ్ సైజెస్ అండి, దానికన్నా కొంచెం సైజెస్ అట్లా. ఇదిగోండి వీళ్ళు పెట్టి చూపించారా, ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు ఒక 3-4 టైప్స్ కంబైన్ చేసేసారు చూడండి. అట్లా ఆఫ్రికన్ సిగ్లెట్స్ ని కంబైన్ చేసేసుకుంటే ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. ఇవి కూడా అంతే, చిక్లెట్స్ లోనే ఇంకా ఆప్షన్స్. ఓకే నైస్. ఇదిగోండి కోయిలోనే ఇంకో సైజ్ ఉంది. కోయిల్ అయితే వీళ్ళ దగ్గర మొత్తం బట్టల్లో సైజ్ పెట్టినట్టు పెట్టారు. కోయిస్ కి అయితే సైజ్ స్మాల్ సైజ్ నుంచి మీడియం అనమాట. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అన్ని సైజులో అవైలబుల్ ఉన్నాయి కోయిస్ అయితే. ఇక్కడ ఇంకా కోయిస్ ఉన్నాయి. నాకు ఈ కోయి అంటే చాలా ఇష్టం, ఇట్లా మిల్కీ వైట్ కోయి. ఓకే నైస్. ఓకే, ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి, చిన్న సైజ్ లో ఉన్నాయి అనమాట. ఆ ప్యారెట్స్ లో కూడా ఒక 2-3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. ప్యారెట్ కూడా ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వైల్డ్ ఫిష్ అనమాట. ఇవి కూడా చాలా హార్డీ, చాలా మంచిగా మిక్స్ అవుతాయి అనమాట. వేరే సౌత్ అమెరికన్ సిగ్లెట్స్ వీటిని వేసుకోవచ్చు. ఇదాకా సాఫ్ట్ లో అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ని కవర్ చేసాం, వైల్డ్ లో కూడా కవర్ చేసాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర గప్పీలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది, అది కూడా చూద్దాం రండి. ఇదే టైప్ ఆఫ్ గప్పీ, వైట్ టెక్సిడో అండి. వైట్ టెక్సిడో, ఓకే నైస్, సూపర్. తర్వాత ఇక్కడ పక్కనే ఇంకా అదిరిపోయింది అనమాట రెడ్నెస్ తో. ఇది డంబో ఇయర్ గప్పీ. ఓకే, డంబో ఇయర్ గప్పీ, సూపర్ నైస్. ఇవి బ్లాక్ మొజాయిక్ స్నేక్ స్కిన్ అంటారండి. ఓకే, వీటిని దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు సూపర్ గా అనిపిస్తున్నాయి అనమాట. ఇవి గప్పీస్ ని, అసలు గప్పీస్ గురించి తెలిసిందే కదా, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు అనమాట వాటిని పెట్టుకోవడానికి, బిగినర్స్, హాబీస్ట్లు ఎవరైనా. ఎందుకంటే ఈ సైజ్ లో ఇంత మంచి కలర్స్ తో ఉన్న ఫిష్ ఏదైనా ఉందంటే అది గప్పీనే. అసలు చూడండి, మళ్ళీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అనమాట గప్పీస్ లో. వావ్, ఇదైతే అసలు అదిరిపోయినాయి అనమాట, బ్రైట్ రెడ్ తో. ఇదే టైప్, ఇది ఫుల్ రెడ్ గప్పీస్ అండి, ఆల్బినో ఫుల్ రెడ్. ఓకే నైస్. అట్లా టైల్స్ కూడా చూడండి అసలు అదిరిపోయినాయి మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయి. అసలు వీటి పైన కూడా ప్యాటర్న్స్ అసలు అదిరిపోయినాయి అనమాట. బ్లాక్ పైన వైట్ టెక్స్చర్ తో అసలు సూపర్ ఉన్నాయి. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? ఇవి ఎల్లో స్పాటెడ్ అండి, స్నేక్ స్కిన్ లోనే ఆప్షన్స్ ఇవి. ఓకే నైస్, సూపర్. ఇవి ఫీమేల్స్. ఓకే, ఫీమేల్ గప్పీస్. అక్కడ కొన్ని అయితే లోడెడ్ ఉన్నాయి అనమాట, మొత్తం వాటి స్టమక్ చూడండి, బేబీస్ తో లోడెడ్ ఉన్నాయి అవి. ఇవన్నీ కూడా డంబో ఇయర్ కి ఫీమేల్. ఓకే, ఈ బ్లాక్ స్నేక్ స్కిన్ కి ఇక్కడ ఫీమేల్స్ అట్లా. ఓకే, మేల్స్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే నైస్. సో ఎవరైనా బ్రీడింగ్ పర్పస్ లో కూడా గప్పీస్ ని తీసుకుందాం అనుకుంటే వీళ్ళు ఇస్తున్నారు. హోల్సేల్ లో ఇస్తారా గప్పీస్ ని, అంటే బల్క్ లో తీసుకుంటే? బల్క్ లో తీసుకుంటే కంపల్సరీ ప్రైజింగ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. హోల్సేల్ ప్రైజెస్ లో బెస్ట్ లో ఇవ్వచ్చు అండి. ఓకే నైస్. ఇంకండి ఇక్కడ కూడా ఇది కూడా ఫీమేల్, ఫుల్ రెడ్ కి ఫీమేల్స్. అవునండి. ఓకే నైస్. అంటే మేల్ ఫీమేల్ రెండు పేర్ లాగా కూడా ఇస్తాం. ఓకే, ఇక్కడ బ్యూటిఫుల్ కోరిడోరాస్ కూడా ఉన్నాయి. కోరిడోరాస్ లేట్ టైప్ ఇవి? లెపర్డ్ కోరి. ఓకే, లెపర్డ్ కోయా? లెపర్డ్ కోరీస్ ఇవి. ఓకే, లెపర్డ్ కోరీస్, నైస్. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. కోరిడోరాస్ కూడా ఇష్టపడతారు అనమాట, గప్పీస్ తో ఈజీగా మంచి ట్యాంక్ మెట్ లాగా ఉంటాయి కోయిస్. అదే లోచెస్ ఉంటాయి. ఓకే, అక్కడ వెనకాల ఉన్నాయి, చూపిరా. ఇదిగోండి, వావ్, అన్ని దాంకొని ఉన్నాయి. ఇదేంటి కుల్హీ అంటారు కదా. ఓకే నైస్, సూపర్, అసలు సూపర్. ఇది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం, నేనైతే ఇక్కడే చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైం. ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. నైస్. వీటి టెంపరమెంట్ చాలా పీస్ఫుల్ కదా? అవునండి, పీస్ఫుల్ గానే ఉంటాయి. ఓకే నైస్, సూపర్. వీటికి ఏమి ఇవ్వచ్చు ఫీడ్? సింకింగ్ ఫుడ్ వేసుకోవచ్చు, బ్లడ్ వామ్స్ అట్లా వేసుకోవచ్చు. ఓకే నైస్. కుల్హీలో వచ్చేస్తున్నాయి, అవి కూడా సూపర్. వావ్, గప్పీస్ లో అసలు ఇవైతే అదిరిపోయినాయి అనమాట. ఒక మంచి బ్లూ ఇంకా రెడ్ నెస్ట్ అసలు సూపర్ ఉన్నాయి ఈ గప్పీస్. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? కోయి గప్పీస్ అండి ఇవి.
ఓకే కోయి గప్పి ఫేస్ దగ్గర రెడ్ వస్తుంది, టైల్ రెడ్ వస్తుంది, మధ్యలో అంతా బ్లూ ఉంది. అసలు అదిరిపోయింది అనమాట. ఈ గప్పి కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉంది. మళ్ళీ వీళ్ళ దగ్గర ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఫ్లోటింగ్ లో కూడా మీ దగ్గర టైప్స్ ఉన్నాయి ప్లాంట్స్ లో? అన్ని ఉన్నాయండి. డక్ వీడ్ ఉన్నాయి, ఓకే ఫ్రాగ్ బిట్స్ ఉన్నాయి, ఓకే నైస్. సాల్వనీ ఉంది, అన్ని ఫ్రాగ్ దాంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ నాకు చిన్నగా ష్రింప్ కనిపిస్తుంది. ఇదే టైప్ ఆఫ్ ష్రింప్? స్ట్రిమ్స్ అండి, బ్లూ స్ట్రిమ్స్ ఉన్నాయి. ఓకే స్ట్రిమ్స్ లో నాలుగు కలర్స్ ఉంటాయి, ఓకే బ్లూ, ఎల్లో, రెడ్. ఓకే ష్రింప్స్ ఏమో అంత చిన్నగా ఉన్నాయి. మరి ఫిషెస్ ఏమి డిస్టర్బ్ చేయవా? గప్పీస్ ఏం చేయవండి. ఓకే నైస్. గప్పీస్ స్ట్రిమ్స్ ఓకే పర్వాలేదు. ఓకే ఇదిగోండి ఇక్కడ కోరిడోరస్ కూడా ఉన్నాయి. ఇదే టైప్ ఆఫ్ పెప్పర్ కోరి. పెప్పర్ కోరీస్. ఓకే నైస్. కోరిడోరస్ లో 4-5 ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే ఓకే ప్రతి ఫిష్ లో కూడా వీళ్ళ దగ్గర ఒక 4-5 టైప్స్ అయితే ఉన్నాయి. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? ఇది టెక్సిడోకి ఫిమేల్స్ ఇవి. ఓకే టెక్సిడో, వైట్ టెక్సిడో చూసాం కదా, దానికి ఫిమేల్స్. ఓకే ఇందులో కూడా చాలా వరకు లోడెడ్ ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి అన్నమాట. పాండా కోరి ఉందండి. ఓకే ఇక్కడ కింద పాండా కోరీస్ ఉన్నాయి. కోరీస్ ఏ సైజ్ దగ్గర రీచ్ అవుతాయి మ్యాక్స్? 1 to 1.5 inch 2 inch అండి మ్యాక్స్. ఓకే ఓకే మ్యాక్స్ 1.5 to 2 inches అంట. ఓకే నైస్ సూపర్. ఇందులో కూడా ష్రింప్స్ ఉన్నాయి. అదిగోండి స్పాంజ్ ఫిల్టర్ కి అతుక్కొని ఉన్నాయి చూడండి, వాటి పైన ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ ష్రింప్? ఇది ఎల్లో ష్రింప్స్ అండి. ఓకే ఎల్లో ష్రింప్స్. ఓకే నైస్. ష్రింప్స్ కి ప్లాంట్స్ పెట్టడం కంపల్సరీయా? పెడితేనే బెటర్ అండి. ప్లాంట్ డ్రిఫ్ట్ అవి ఉంటే బాగుంటుంది. ఓకే నైస్. ఇదిగోండి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా అట్రాక్టివ్ గా సూపర్ ఉన్నాయి అనమాట. ఇవే టైప్? ఈ 7 కలర్స్ గప్పి అంటారండి. ఓకే 7 కలర్ గప్పీ అలా అంటారు. కలర్స్ వస్తాయి దాంట్లో. ఓకే ఒక 7 కలర్స్ వరకు వస్తాయండి. ఓకే నైస్. ఓకే ఇది కూడా కలర్ఫుల్ గా బాగుంది. ఇదిగోండి ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, దానిపైన బ్లూ రెడ్ తో ఇది కూడా సూపర్ ఉంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ష్రింప్స్ ఉన్నాయి. ఇదే రెడ్ ష్రింప్ ఉంటుంది. ఓకే రెడ్ ష్రింప్ ఉంది. ఓకే నైస్. ఇది ఇది ఇదేంటిది? డ్రిఫ్ట్ వుడ్ మీద నేచురల్ మాస్ అండి. ఓకే డ్రిఫ్ట్ వుడ్ మీద నేచురల్ మాస్. ఓకే ఇది కూడా సేల్ కే కదా? సేల్ కి ఉంటాయండి. మాస్ ఉంటది, డ్రిఫ్ట్ వుడ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి. నైస్. ఇదిగోండి కోరిడోరస్ ఉన్నాయి, కొంచెం మంచి సైజ్ లో ఉన్నాయి ఇవి. ఇది గ్రీన్ కోరి అంటారు. ఓకే గ్రీన్ కోరీస్. ఓకే ఇవి కూడా చూడడానికి సూపర్ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ ట్యాంక్ లో కూడా మనకి గప్పీస్ ఉన్నాయి. ఈ ఫీమేల్ గప్పీస్, మేల్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? రిబ్బన్ టైల్ గప్పీస్ అండి. ఓకే రిబ్బన్ టైల్ గప్పీస్. లైక్ ఫుల్ గా రాకుండా రిబ్బన్ లాగా కటాయి ఉంటాయి అదే టైల్స్. ఓకే నైస్. అవును నిజంగానే చూడండి అట్లా టైల్స్ అన్ని కూడా వీటి వెరైటీగా ఉన్నాయి అన్నమాట. రొటీన్ గా కాకుండా మొత్తం ఇట్లా టైల్స్ ఇట్లా కట్ చేసినట్టుగా ఉన్నాయి. నైస్. తర్వాత ఇందులో ఉన్న కోరిడోరస్ ఏంటి? పెప్పర్ కోరి ఉందండి. ఓకే బ్రౌన్ ష్రింప్ ఉంది దాంట్లో. ఓకే ఇవన్నీ కలిపి గ్రూప్. ఓకే నైస్. ఇదిగోండి ష్రింప్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఓకే సూపర్. వావ్ ఇక్కడైతే చాలా పెద్ద సైజులో గప్పీస్ ఉన్నాయి అనమాట. అది కూడా సూపర్ సూపర్ వైబ్రెంట్ కలర్స్ తో ఉన్నాయి. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? టైగర్ రెడ్ అండి ఇది. ఓకే టైగర్ రెడ్. మేల్స్ ఫీమేల్స్ కూడా ఇందులో ఉన్నాయా? ఫీమేల్స్ వేరే ఉన్నాయి, మేల్ ఫీమేల్ కూడా ఉంటాయి, కావాలండి. ఓకే నైస్ సూపర్. తర్వాత పక్క ట్యాంక్ లో కూడా ఇదిగోండి ఇక్కడ లోడ్ అయి ఉన్న, దూరంగా అక్కడ లోడ్ అయి ఉన్న ఫీమేల్ గప్పీస్ కూడా ఉన్నాయి. నైస్. ఇవే టైప్ ఆఫ్ గప్పీస్? ఇవి రెగ్యులర్ రెడ్ టైల్ గప్పీస్ అంతే. ఓకే రెడ్ టైల్ గప్పీస్ అయినా కూడా ఇవి కూడా సూపర్ ఉన్నాయి అనమాట. గప్పీస్ వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది. మీకు ఏదన్నా గప్పీస్ చూస్తుంటే మాత్రం వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. అదిరిపోయినాయి అనమాట అన్ని గప్పీస్. సూపర్. బ్లాక్ లో ఇంకో టైప్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయి అనమాట. మెయిల్ ఫీమేల్ ని కంబైన్డ్ గా పెట్టారు. చూడండి కొన్ని బేబీస్ కూడా పుట్టేసాయి కనిపిస్తుంటే, అక్కడక్కడ చిన్న చిన్న బేబీస్ కూడా పుట్టేసాయి. ఇదండి ఇక్కడ పక్కన ఫుల్ వైట్ లో కూడా ఉన్నాయి అనమాట. ప్లాటినం గప్పీస్ అంటారు అనుకుంటే వీటిని. ఇవి కూడా సూపర్ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ కేటగిరీలోకి ఎంటర్ అయ్యాం. ఇదేం టైప్? ఇవి ర్యామ్స్ అండి. ఓకే ర్యామ్స్ లో జర్మన్ ర్యామ్స్ ఉన్నాయి. ఓకే బ్లూ ర్యామ్స్ కూడా ఉంటాయి, ప్రెసెంట్ స్టాక్ లేవు. ఓకే ఇవి కాంగో టెట్రాస్. ఓకే కాంగో టెట్రాస్. ఇవి రేర్ గా చూస్తూ ఉంటాం కదా మనం. వీళ్ళు ఇప్పుడే వాటర్ చేంజ్ చేశారంట, లేకపోతే అన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోతే దాంట్లో ఇంకొక 2-3 టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి అనమాట ఫిష్ లో. చాలా బాగుంటాయి కాంగో టెట్రాస్. అవి పీ పఫర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. బేబీస్ అవి కాదు, పీ పఫర్ అండి. అది స్మాల్ బేబీ. అది పీ అంటేనే చిన్నది. లైక్ స్నేల్స్ వస్తాయి కదా, వేస్ట్ స్నేల్స్, పెస్ట్ స్నేల్స్ ని ఇవి తింటాయి అన్నమాట. ప్లాంటెడ్ వాళ్ళకి వేసుకుంటారు బాగా. ఓకే ఇది ఇంతేనా దీని సైజ్? దాని సైజ్ అంతే, కొంచెం పెరుగుతుంది అంతే. పెద్ద పఫర్స్ కావు. ఇవే టైప్ ఆఫ్ బోస్మన్ రెయిన్బోస్ అండి ఇవి. ఓకే బోస్మన్ రెయిన్బోస్. లైట్ గా ఎల్లో షేడ్, ఎల్లో అండ్ బ్లూ కూడా వస్తుంది. ఓకే మన ప్లాంటెడ్ ట్యాంక్ లో వేసుకుంటే బాగా కలర్స్ వైబ్రెంట్ గా వస్తాయి. ఓకే నైస్. ఇవి కూడా చాలా బాగున్నాయి.
ఎందుకంటే ఇక్కడేమో క్రే ఫిషెస్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ క్రేస్ ఉన్నాయి ఇవి? ఇవి రెగ్యులర్ లాబ్స్టర్స్, రెగ్యులర్ మనకు 4 కలర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇవి ఉన్నాయి అన్నమాట. ఓకే నైస్. అన్నీ కూడా మస్తు వెరైటీగా ఉన్నాయి ఇవి. ఇదిగోండి ఇది బ్లూ వైట్ మిక్స్ ఉంది, చూడ్డానికి చాలా వెరైటీగా ఉంది అది. ఇంకోండి ఇక్కడేమో ఇంకోటి ఉంది, వీడు కొంచెం మన రామ్ లాగా ఉన్నాడు, గోస్ట్ క్రే ఫిష్ అనమాట. నైస్. ఓకే, ఇవే టైప్ ఈ క్లౌన్ లో వచ్చేసండి. క్లౌన్ లో వచ్చేసి రాట్ ఫిష్ అని కూడా అంటారా వీటిని? కానీ ఇది స్మాల్ సైజెస్. ఓకే, స్మాల్ సైజ్. ఇది మ్యాక్స్ ఏ సైజ్ దాకా రీచ్ అవుతుంది? 7 ఇంచెస్ వరకు పోతాయండి. ఇది 1 ఫీట్ వరకు కూడా ఉంటాయి కొన్ని. ఓకే నైస్. మంచి పెద్ద ట్యాంక్ లో పెంచాలి కానీ బాగా. ఓకే, దీన్ని సాఫ్ట్ తో పెడతా బెటరా వైల్డ్ తో? లేదు, వైల్డ్ అండి. వైల్డ్ తోనే బెటర్. ఇవి లోచెస్ చిన్న వాటిని ఇబ్బంది పెడతాయి. ఓకే, చిన్న వాటిలో ఇబ్బంది పడతాయి. దానికంటే పెద్ద సైజ్ గానీ సిమిలర్ సైజ్ గానీ వైల్డ్ కి వేయడమే బెటర్ అండి, సేఫ్ సైడ్. ఓకే, ఇవి పొలేని చిక్లెట్స్. ఏంటి ఇవి? పొలేని చిక్లెట్స్ అంటారు. పొలేని చిక్లెట్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటిలో మ్యాక్స్ సైజ్ ఎంత? ఇది అంతే, 7 ఇంచెస్. 7 ఇంచెస్ అవుతాయి. ఇవన్నీ రేర్ ఐటమ్స్ అన్నమాట. చిన్న సైజే కాస్ట్లీ వస్తుంది. ఓకే, పెద్దదే కొద్ది బాగా ప్రైసింగ్ ఎక్కువ వస్తుంది. ఓకే నైస్. ఫ్రంటోస్ రిలేటెడ్ గా ఉంటాయి. ఓకే, ఆ రిలేటెడ్. ఈ బేబీస్ అంటే బేబీస్. ఓకే, ఈ బేబీస్ అయినా కూడా దానిపైన అసలు ప్యాటర్న్స్ చూస్తే అసలు అదిరిపోయింది అనమాట. వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉన్నాయి. ఈ బేబీస్ తీసుకెళ్ళి వీటిని పెద్దగా చేసుకుంటే అసలు సూపర్ మజా వస్తుంది కదా. ఇవే టైప్ ఆఫ్ సిగ్లెట్స్. ఈ ఫ్రంటోసాలో ఆప్షన్స్ అండి. వీడియో ఫ్రంటోసా ఉంది. ఓకే, ఇంకా రెగ్యులర్ ఫ్రంటోసాస్ ఉన్నాయి. ఓకే, అట్లా దాంట్లో మిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మంచి పెద్ద సైజ్ కే రీచ్ అవుతాయి కదా? పెద్ద సైజెస్ అవుతాయండి. ఇవన్నీ వైల్డ్ కేటగిరీ లాగా. ఓకే నైస్. కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. వైల్డ్ అంటే అగ్రెసివ్ ఎక్కువ ఉండదు, కొంచెం పీస్ఫుల్ గా ఉంటాయి. అవును, ఫ్రంటోసాస్ జనరల్ గా కామ్ గానే ఉంటాయి కదా. అవునండి. ఇందులో ఆటో సింక్లెస్ అండి. ఆటో సింక్లెసెస్ ఉన్నాయి. ఓకే, ప్లాంటెడ్ అలిగేటర్స్ ఉంటాయి కదండి. ఓకే, అవి. ఓకే నైస్. అలిగేటర్స్ లో కూడా మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి. గోల్డెన్ అలిగేటర్, సియామిస్ అలిగేటర్, ఓకే, ఆటో సింక్లెస్, పాండాగరాస్. ఓకే నైస్ నైస్. అన్ని అసలు వెరైటీ ఫిషెస్ చూస్తున్నాను అనమాట. నేనే వీటిని చాలా చోట్ల చూడలేదు, వీళ్ళ దగ్గర ఉందన్నమాట. మస్తు వెరైటీ కలెక్షన్, సూపర్. ఇందులో ఏమున్నాయి? ఇదిగోండి ఒక బ్లాక్ గోస్ట్ స్మాల్. మీరు అక్కడ పెద్దది చూసారు కదా, అలాంటిదే స్మాల్ బేబీస్. ఓకే, స్మాల్ బేబీస్. ఓకే నైస్. వీటిని దేంతో పెడితే బెటర్? ఇవి మామూలుగా ఇంకా సాఫ్ట్ లో పెట్టచ్చు, బట్ మరి స్మాల్ సైజెస్ పెట్టకూడదు. ఓకే, కొంచెం సిమిలర్ సైజ్ గానీ కొంచెం షై ఎక్కువ అండి. ఓకే, హైడింగ్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఓకే నైస్. ఇందులో కూడా ఒక టైప్ ఆఫ్ షింప్ ఉంది, అమోనా షింప్స్ అండి. ప్లాంటెడ్ కి అమోనా షింప్ బాగా యూజ్ ఉంటది. అల్గే అంతా కూడా మొత్తం రిమూవ్ చేస్తుంది. ఓకే, అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డ్రిఫ్ట్వుడ్ మీద పట్టినంత పడుతుంది. ఓకే నైస్. ఇదిగోండి ఇందులో చిన్న సైజ్ రెడ్ టైల్ క్యాట్ ఫిషెస్ ఉన్నాయి. ఏది ఒకసారి కదుపుతాను. చిన్న సైజ్ లో రెడ్ టైల్ క్యాట్ ఫిషెస్ ఉన్నాయి అనమాట. రెడ్ టైల్ క్యాట్ ఫిషెస్ అసలు వైల్డ్ వాళ్ళకి అసలు సూపర్ ఫేవరెట్ అనమాట ఈ ఫిష్. ఆర్టీసీ అని పిలుస్తూ ఉంటారు ముద్దుగా. ఇవి చాలా పెద్దగా అవుతాయి అనమాట, మళ్ళీ చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి ఇవి. సూపర్ ఫిష్ అనమాట, చాలా హార్డీ. అసలు ఇది చాలా ఎక్కువ తింటది, మళ్ళీ చాలా హార్డీ, చాలా బాగుంటది. అంత స్పెసిఫిక్ గా వాటర్ పారామీటర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పెరిగే కొద్దీ దాని తోక కూడా చాలా మంచిగా రెడ్ కలర్ వస్తుంది అనమాట. పాండాగరాస్. ఓకే, ఏంటి బేబీ? పాండాగరాస్. పాండాగరాస్ అంటే అల్గేటర్స్ లోనే పాండాగరాస్ అన్నమాట. ఆటో సింక్లెస్ లాగా ఇది కూడా ఒక టైప్. ఇవి కూడా మంచి ఎల్లో టోన్ వస్తుంది, యాక్చువల్లీ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లాగా. ఓకే, ఈ కింద స్నేల్స్ ఉన్నాయి, ఇవి ఆపిల్ స్నేల్స్ బేబీస్ మాట. అవి ఓకే, ఆపిల్ స్నేల్స్ చిన్నవి, బాగా స్మాల్. ఓకే నైస్. ఇప్పటిదాకా మనం చాలా కవర్ చేస్తాం, ఇంకా ఉన్నాయన్నమాట. ఇవేమో టెట్రాస్. ఇప్పుడు టెట్రాస్ వెరైటీస్ చూద్దాం. వీళ్ళ దగ్గర ఉన్న టెట్రాస్ గప్పీస్ చూసాం, సాఫ్ట్ వైల్డ్ అన్ని చూసాం కదా. టెట్రాస్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇవే టైప్ ఆఫ్ టెట్రా? ఇవి బ్లాక్ ప్యాంథమ్ టెట్రాస్ అండి. ఓకే, బ్లాక్ ప్యాంథమ్ టెట్రాస్. సిమిలర్ గా ఉన్నాయి పక్కన. ఇవి ఆల్బినో ప్రిస్సిల్లా టెట్రా. ఇది ఓకే, అంటే కొంచెం సిమిలర్ గా ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే నైస్. ఇవి కొంచెం యూనిక్ గా ఉన్నాయి. అట్లా కంటి పైన ఒక రెడ్ డాట్ తో, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవే టైప్? హెడ్ అండ్ టైల్ టెట్రా అండి ఇది. ఓకే, హెడ్ అండ్ టైల్ టెట్రా. ఓకే, దాని హెడ్ పైన టైల్ పైన ఒక చిన్న డాట్ ఉంది, అందుకని హెడ్ అండ్ టైల్ టెట్రా పెట్టారు. సూపర్. ఆ తర్వాత ఇందులో లెమన్ టెట్రా. లెమన్ టెట్రా. ఇంకా ప్రతి దాంట్లో కూడా మనకి ఆల్గేటర్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మీరు ప్లాంటెడ్ ట్యాంక్ అనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అనమాట, ట్రాపికల్ ఫిషెస్. ఇవి బ్లాక్ నియాన్ టెట్రా అండి. బ్లాక్ నియాన్ టెట్రా అండ్ సిఎంఎస్ అలిగేటర్ ఉంది దీంట్లో. ఓకే, బ్లాక్ నియాన్ టెట్రాస్ ఇంకా సయామిస్ అలిగేటర్ ఉన్నాయా? ఓకే నైస్, సూపర్.
ఈ పక్కన కూడా సాయమిస్ ఆలిగేటర్ ఉంది, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఈ చిన్న టెట్రాస్ ఉన్నాయి, ఇవేంటివి? చెర్రీ బాబ్స్. ఓకే, చెర్రీ బాబ్స్. ఓకే, నైస్. ఇక్కడ ఒకటి ఉంది, ఇదేంటిది? ఎల్లో ప్యాంచెక్స్ ఇది. ఓకే, అది కొంచెం టెట్రా వెరైటీ కానీ కిల్లీ ఫిష్ టైప్ అది. ఓకే ఓకే, అది కొంచెం వెరైటీ కూడా ఉంది, మళ్ళీ చాలా రేర్ అనుకుంటుంది. రేర్ ఐటమ్. ఇప్పటిదాకా అసలు దాన్ని చూడలేదు అక్కడ. సూపర్. ఇదిగోండి ఇక్కడ ఇవే టైప్ ఆఫ్ టెట్రాస్? ఇవి ఎంబర్ టెట్రాస్. ఓకే, ఎంబర్ టెట్రాస్. ఎంబర్ టెట్రాస్ చిన్న చిన్న స్మాల్ సైజెస్ ఉంటాయి, మినీ సైజెస్ లాగా వస్తాయి అన్నమాట. ఓకే, ఓవర్ సైజ్ అవ్వవు ఇవి. ఓకే ఓకే, ఇవి కొంచెమే పెరుగుతాయి ఇంకా? కొంచెం పెరుగుతాయి అంతే. ఓకే ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ ఇంకా టైప్ ఆఫ్ టెట్రాస్ ఉన్నాయి, ఇవే టైప్ ఆఫ్ టెట్రాస్? ఇవి గ్లో లైట్ టెట్రాస్ అండి. ఓకే, గ్లో లైట్ టెట్రాస్. ఓకే, సూపర్. ఇందులో వెరైటీ టైప్ ఆఫ్ స్నేల్స్ ఉన్నాయి అనమాట. స్నేల్స్ పైన కూడా ఇట్లా డాట్ డాట్స్ గా ప్యాటర్న్స్ వచ్చి సూపర్ యూనిక్ ఉన్నాయి. ఇవే టెట్రా? ఇవి నెరైట్ స్నేల్స్ లోనే ఆప్షన్స్ అండి, లైక్ స్పాటెడ్ స్నేల్ అంటారు. ఓకే, స్పాటెడ్. ప్లాంటెడ్ ట్యాంక్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గ్లాస్ క్లీనింగ్ కి వాటికి. ఓకే, ఇవి స్పాటెడ్ స్నేల్స్. జీబ్రా స్నేల్స్ కూడా ఉన్నాయి కింద. అవును, అంటే దాంట్లో ఆప్షన్స్. ఓకే, అవి ఓకే, జీబ్రా స్నేల్స్. స్నేల్స్ లో కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. అయితే వీటిని యాపిల్ స్నేల్స్ ని కలిపి పెట్టచ్చా? కలిపి పెడితే యూజ్ ఉండదు, ఇది డిఫరెంట్ కేటగిరీ వస్తుంది. అది బేసిక్స్ లోకి వెళ్తుంది. స్నేల్ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక టైప్ ఆఫ్ స్నేల్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, అసలు ఇదే చూడండి, అసలు సూపర్ ఉంది. ఇదే టైప్ ఆఫ్ స్నేల్? పగోడా స్నేల్ అండి ఇది. ఓకే, పగోడా స్నేల్. ఓకే, నైస్. ఇదైతే చాలా రేర్ గా చూస్తూ ఉంటాం మనం. ఇది కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఇందులో కూడా టెట్రాస్ ఉన్నాయి, అట్లా కంటి పైన అలా ఒక చుక్క మెరుస్తా ఉంది. ఇదే టైప్ ఆఫ్ టెట్రా? ల్యాంప్ ఐ టెట్రా అండి. ఐ ల్యాంప్ లాగా ఉంటది దాని కాన్సెప్ట్ అట్లా. ఓకే, నైస్. ఈ టెట్రా కూడా చాలా బాగుంది. ఇంకా ప్లాంట్స్ అయితే వీళ్ళ దగ్గర A to Z అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. మీకు ఏ ప్లాంట్ కావాలో వాళ్ళ ప్లాంట్ ఇచ్చేస్తారు మీకు. ఇందులో ఏ టైప్ ఆఫ్? హార్లిక్విన్ రస్బోరా. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ స్నేల్ ఉంది మళ్ళీ, వైట్ విజార్డ్ స్నేల్ ఇది. ఓకే, ఇదిగోండి కింద ఉన్నాయి, చాలా ఉన్నాయి అవి కూడా. సూపర్. ఇవి ఎస్పీ రస్బోరా. ఓకే, రాస్బోరాస్. ఓకే, నైస్, సూపర్. తర్వాత ట్యాంక్ లో మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ టెట్రాస్ ఉన్నాయి. ఇవే టైప్ ఆఫ్ టెట్రాస్? ఇవి సిల్వర్ టిప్ టెట్రా అండి. ఓకే, సిల్వర్ టిప్ కాపర్ టెట్రా అంటారు కదా. ఓకే, ఆ రెండు కూడా సేమ్ ఆ వెరైటీస్. ఇదిగోండి ఇక్కడ కూడా స్నేల్స్ ఉన్నాయి. ఇవి అసెసన్ స్నేల్. ప్లాంటెడ్ లో పెస్ట్ స్నేల్స్ వస్తాయి కదా, పీపఫర్ అండ్ అసెసన్ స్నేల్, ఈ రెండు వాడితే వేస్ట్ స్నేల్స్ రావు. ఓకే ఓకే, అట్లా. కానీ నెరైట్ ఇది కలిపేయకూడదు మళ్ళీ, అది కూడా డ్యామేజ్. ఇది కిల్లింగ్ స్నేల్ లాగా. ఓకే ఓకే, చిన్న స్నేల్స్ ఓవర్ క్రౌడ్ అయిపోతే దీన్ని వేసుకోవచ్చు. ఓకే, ఇవి రెయిన్బో ఫిషెస్. ఓకే, నియాన్ రెయిన్బోస్ ఇవి. ఓకే, సూపర్. ఇవి కోస్తాయి టెట్రా, కొలంబియన్ టెట్రా రెండు ఉన్నాయండి దీంట్లో. ఓకే, ఇవి గ్రూప్ గా వేసుకుంటారు. ఓకే, చాలా స్కూలింగ్ ఫిషెస్ ఇవన్నీ కూడా. ఓకే, స్కూలింగ్ అంటే మినిమం 4 తో స్టార్ట్. 24 అట్లా వేస్తే మీకు గ్రూప్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే, ఒక 3 feet ట్యాంక్ మినిమం వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకే, మినిమం అయితే ఒక 6 అట్లా తీసుకుంటేనే బెటర్ కదా. మినిమం 6 తీసుకుంటేనే యూజ్ ఉంటుంది. ఇక్కడ ఇది బ్లడ్ ఫిన్ టెట్రాస్. ఇది బ్లడ్ ఫిన్ టెట్రాస్. అవి అయితే సూపర్ యూనిక్ ఉన్నాయి. దాని మధ్యలో స్కెలిటన్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ఉంది ఫిష్, మళ్ళీ వెనకాల రెడ్ టైల్ తో సూపర్ యూనిక్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా అసలు సూపర్ వైబ్రెంట్ ఉన్నాయి అనమాట. క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇదే టైప్? ఇవి మౌంటైన్ మెనూలోనే మౌంటైన్ మెనూ అండి, బ్లాక్ వస్తుంది. ఓకే, బ్లాక్ మౌంటైన్ మెనూ. ఓకే, సూపర్. దాని పక్కనే ఆల్బినో మౌంటైన్ మెనూ. ఇవి ఓకే, ఇవేమో ఆల్బినో. ఇందులోనే 2 types ఆఫ్ ఉన్నాయి అనమాట. ఒకటేమో ఆల్బినో, ఒకటేమో నార్మల్ ఉంది. రెండు కూడా అదిరిపోయినాయి. ఇక్కడ టెట్రాస్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ టెట్రా? రెడ్ ఐ టెట్రా అండి. ఓకే, రెడ్ ఐ టెట్రాస్. వావ్, ఇవి కూడా సూపర్ ఉన్నాయి అనమాట. టెట్రాస్ లో నాకు బాగా ఇష్టమైందంటే ఒకటి సర్పే టెట్రా, ఇంకొకటి ఈ రెయిన్బో ఐ టెట్రానే. రెండు కూడా సూపర్ ఉన్నాయి. వెయిల్ టైల్ సర్పే టెట్రాస్ ఇవి? వెయిల్ టైల్ సర్పే టెట్రా. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇవి హాకీ స్టిక్స్? హాకీ స్టిక్స్ అండి. ఓకే, నైస్. హాకీ స్టిక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం పెద్దగా అవుతాయి కదా? కొంచెం పెద్దగా అవుతాయి. అన్ని టెట్రాస్ కంపేర్ చేస్తే ఇవి కొంచెం పెద్ద. హాకీ స్టిక్ సైజ్ బాగా వస్తుంది. ఓకే, నైస్. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా కలెక్షన్ ఆఫ్ స్నేల్స్ ఉన్నాయి అనమాట. జీబ్రా స్నేల్స్ ఉన్నాయి, ఇంకా అట్లా టైప్ ఆఫ్ స్నేల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫేవరెట్ ఫ్లారాన్స్ ని కవర్ చేద్దాం రండి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్లారాన్స్ లో కూడా సూపర్ చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. ఇదిగోండి కవర్ చేద్దాం రండి. SRDs ఉన్నాయి మోస్ట్లీ, సూపర్ ఉన్నాయి అనమాట. అవి కూడా హెడ్ పాప్ అయినాయి ఉన్నాయి, అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. నేను మన రుద్రాని ఈ సైజే తెచ్చాను. ఇప్పుడు చూస్తే వాడు ఒక ఇంత పెద్దగా అయిపోయాడు అనమాట, మస్తు పెద్దగా అయ్యాడు. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది.
ఫ్లోరాన్ ఏంటంటే ఇంకా మీ దగ్గర ఒక డాగ్ ఉన్నట్టే, ఒక ఆక్వేరియంలో ఒక డాగ్ వేసుకున్న ఫీలింగ్ ఇస్తుంది నిజం చెప్పాలంటే. ప్రాపర్ కేర్ తీసుకుంటే మాత్రం అసలు దీనికంటే మజా వచ్చే ఫిష్ ఇంకోటి లేదు. నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అదే అనమాట. ఫ్లోరాన్స్ విషయంలో సూపర్ యూనిక్ ఉన్నాయి, ఏది కూడా ఒకలాగా ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ప్యాటర్న్స్ కలర్స్ ఎంతో కొంత అయితే మారుతుంది. చూడండి, ఇది లైట్గా ఆరెంజ్ షేడ్లో ఉంది, మళ్ళీ దీని యాక్టివ్నెస్ ఒకలాగా ఉంది, దీని యాక్టివ్నెస్ ఒకలాగా ఉంది. అట్లా అగ్రెషన్ అన్నీ కూడా మారుతాయి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఇదిగోండి కింద ఇంకా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఫ్లోరాన్ ఉంది, ఇది ఇంకొంచెం పెద్ద సైజులో ఉంది. దీని హెడ్ కూడా సూపర్ పాపే ఉంది. అంత చిన్న ఏజ్లో ఇంత హెడ్ పాప్ అవ్వడం అంటే అసలు సూపర్ అనమాట. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ సిగ్లెట్ ఉంది, ఇది ఏంటిది? ఇది ఆరెంజ్ మాఫే. ఓకే, ఆరెంజ్ మాఫ్ బిగ్ సైజ్ ఉంది. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బేబీ ఎరవానా ఉంది, సిల్వర్ ఎరవానా ఉంది, అది కూడా సూపర్ ఉందన్నమాట. ఈ ఎరవానాస్ ఇవన్నీ కూడా చిన్న సైజ్ తీసుకొని అట్లనే ఒక పెద్దగా చేస్తే మనకు ఒక సూపర్ ఫీల్ వస్తుంది. ఈ హాబీలో ప్రాపర్ కేర్ తీసుకుంటే మన దగ్గర చాలా ఏళ్ళు ఉండే ఫిష్ అనమాట. ఇది సూపర్ ఉంది, అది కూడా నైస్. ఆ తర్వాత ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. ఇవేంటి? ఇవేంటి? చెన్నాస్ అండి. ఓకే, చెన్నాస్. చెన్నాస్ లో ఆప్షన్. ఓకే, ఏ టైప్ ఆఫ్ చెన్నా ఇది? రెడ్ స్ట్రైప్ చెన్నాస్ ఇది. ఓకే, రెడ్ స్ట్రైప్ చెన్నా. ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చింది ఇది. ఓకే, ఈ రోజే మార్నింగ్ లో వచ్చింది. ఓకే ఓకే. అయినా చెన్నాస్ కి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడితేనే ఎక్కువ బాగుంటది. ట్యాంక్ మార్క్స్. ఇదిగోండి ఇక్కడేమో ఇంకొంచెం పెద్ద సైజులో ఎరవానా ఉంది, సిల్వర్ ఎరవానా. దానికంటే కొంచెం పెద్ద సైజు. వీళ్ళ దగ్గర ఎరవానాస్లో ఫ్లోరాన్స్లో అన్నిట్లో కూడా మంచి సైజులు అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మీకు నచ్చిన సైజు తీసుకొని హాబీని స్టార్ట్ చేయొచ్చు. సూపర్. ఇదిగోండి ఇక్కడ బేబీ ఫ్లోరాన్స్ ఉన్నాయన్నమాట. చాలామంది ఇట్లా కూడా బేబీ ఫ్లోరాన్ని తీసుకొని దాన్ని తీసుకెళ్ళి పెంచుతారనమాట. ఇవి చాలా చీప్గా దొరికేస్తూ ఉంటాయి. తీసుకెళ్ళి మీరు పెంచుకుంటే ఒకవేళ లక్లో మీది మెయిల్ బేబీ దొరికితే ఫ్లోరాన్, దానికి మంచిగా హెడ్ పాప్ అయ్యి సూపర్ లుక్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ సెనగల్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఇవేమో ఎల్బైనస్ సెనగల్స్, వెనకాల ఎండ్లిచెరీ బిచర్స్ కూడా ఉన్నాయి అనమాట. అవి ఇంకా సెనగల్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంత సైజ్ ఇట్లది? ఇప్పుడు ఉన్నది 4 inches అట్లా ఉంటాయండి. ఓకే, ఇవి కూడా పెద్దవి అవుతాయి బాగా. అవును, 1 feet సైజ్. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడేమో గ్రీన్ సెనగల్స్ ఉన్నాయంట. సెనగల్స్ కూడా మంచిగా యాక్టివ్గా ఉన్నాయి. మ్యాక్సిమం సెనగల్స్ అట్లా కింద సెటిల్ అయిపోయి ఉంటాయి అనమాట. కానీ ఇవన్నీ కూడా మంచిగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి. సో ఓకే, నైస్. ఇక్కడ ఇంకో ఎరవానా ఉంది మనకి. ఇదిగోండి ఇక్కడేమో ఇంకో ఎరవానా ఉంది, ఇది ఇంకో సైజ్ అనమాట, సిల్వర్ ఎరవానా. ఇదిగోండి ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బెటాస్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ బెటాస్, మంచి కలెక్షన్, మంచి వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి 60తో స్టార్ట్ అవుతుంది. 60, తర్వాత 180, తర్వాత 240. ఇందులో ఏమో అన్ని అడల్ట్ సైజ్లో ఫీమేల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా బ్రీడింగ్కి చూస్తున్నా కూడా మీకు మంచి మంచి ఫీమేల్స్ మేల్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట. తర్వాత ఏమో ఇంకా పైన అన్ని మేల్స్ ఉన్నాయి, అవన్నీ 300 to 350 రేంజ్లో ఉన్నాయి అనమాట. అన్నీ కూడా సూపర్ ఉన్నాయి, మంచి అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా వీళ్ళ దగ్గర. ఇదిగోండి నా చేతిలో కూడా ఒకటి ఉంది చూడండి, ఇది కూడా ఎంత ప్రిటీ ఉందో, సూపర్ ఉంది కదా ఇది కూడా. ఇలా అన్ని టైప్స్ ఆఫ్ బెటాస్ కూడా వీళ్ళు కవర్ చేశారు. సో మీరు బెటాస్ కోసం చూస్తున్నా కూడా ఆక్వాడెన్కి వచ్చేయచ్చు. జాగ్రత్తగా పెట్టేయాలి. అసలే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసు కదా మీకు. వావ్, ఇక్కడ చూడండి అసలు అదిరిపోయే ఒక జైంట్ సిల్వర్ ఎరవానా ఉందన్నమాట. సూపర్ ఉంది కదా సైజ్ అయితే. చూడండి నాకు చెయ్యి అంత ఉంది, అది లిటరల్గా నాకు చెయ్యి అంత ఉంది అసలు దాని సైజు. చూసారా, అదిరిపోయింది, సూపర్ ఉంది. కింద కూడా ఒక బ్యూటిఫుల్ ట్యాంక్ ఉంది, మంచిగా స్కేపింగ్ చేశారనమాట. వుడ్ అదే రాక్స్ వుడ్ వాడి అసలు అదిరిపోయింది అనమాట. ఆఫ్రికన్ సిగ్లెట్స్ వేసుకున్నారు. ఇదిగోండి ఇట్లా వేసుకోవచ్చు అనమాట మీరు ఆఫ్రికన్ సిగ్లెట్స్. కొన్ని సౌత్ అమెరికన్ కూడా మిక్స్ చేసి పెట్టారు. సూపర్ ఉంది ఇది, అసలు చూడడానికి చాలా ప్రిటీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ షాప్కి ఎదురుగా రాగానే మీకు బ్యూటిఫుల్ 2 ట్యాంక్స్ కనిపిస్తాయి అనమాట. ఇది కూడా సూపర్ ఉంది చూడండి, ఆ స్టోన్స్ వాటిలతో చాలా జైంట్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఇవేంటివి? సింగిల్ బ్యాండెడ్ అండి, సింగిల్ బ్యాండెడ్ డాలర్స్. ఓకే, సింగిల్ బ్యాండెడ్ సిల్వర్ డాలర్స్ అవి. ఓకే, సూపర్ ఉన్నాయి ఇవి చూడండి. అసలు వాటిపైన షైన్ కానీ ఆ క్వాలిటీ కానీ అదిరిపోయాయి అనమాట. ఆ శాండ్ అదంతా లుక్ అయితే సూపర్ ఉంది. కింద క్లౌన్ లోచెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇవేమో బిగ్ సైజు, ఇందాక మనం చిన్నవి చూసాం కదా, ఇవి చూడండి ఎంత పెద్దగా అవుతాయో. ఇదిగోండి ఇక్కడ అన్ని దాంకొని ఉంటున్నాయి. ఇందాక దాకా లైట్ లేదు, ఇప్పుడే లైట్ వేస్తే అన్ని భయపడి ఇట్లా దాంకుంటున్నాయి.
ఇక్కడ ఒక సూపర్ వెరైటీ ఫిష్ ఉంది, ఇదేంటది? రెయిన్బో ఫిష్ అండి ఇది. ఓకే, రెయిన్బో ఫిష్, దాని పేరే రెయిన్బో ఫిష్ అంతే. రెయిన్బో, దాని మల్టీ కలర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సడన్ గా స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, నైస్. ఓకే, ఇది కూడా సూపర్ ఉంది. తర్వాత ఇక్కడ మస్తు సూపర్ కలెక్షన్ ఆఫ్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా ప్రిటీ ఉన్నాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ గోల్డ్? ఒకటి రాంచూస్ ఉన్నాయండి, పాండా గోల్డ్ ఉంది, ఓకే, రెడ్ హెడ్ ట్రై కలర్ రెండాస్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ బ్రీడ్స్ అండి. ఓకే, ఇవన్నీ ఇంపోర్టెడ్. imported. సూపర్ ఉన్నాయి, సూపర్ క్యూట్ ఉన్నాయి అసలు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అన్ని కూడా. వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఇవన్నీ 10 years ప్లస్ ఉంటాయండి, బాగుంటాయి. 10 years ప్లస్. ఓకే, సూపర్. క్వాలిటీ వైజ్ గా నెంబర్ 1 ఉంటుంది మంచిగా. ఓకే, సూపర్. ఇదిగోండి వీళ్ళు సెటప్ చేసిన ఒక సూపర్ యూనిక్ ట్యాంక్. ఎంత పొడుగుందో చూడండి ఆ ట్యాంక్, అలా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. సూపర్ ఉంది ట్యాంక్. ఇందులో డిస్కస్లు ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ డిస్కస్? ఇది వైట్ ఫేస్ అండి. ఓకే, వైట్ ఫేస్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి. ఒక 6 pieces వరకు వేసాం. ఓకే, 6 pieces వరకు డిస్కస్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ లోపల కూడా ఉన్నాయి. ఫ్లాషెస్ కనిపిస్తుంది. కెమెరామెన్ కొంచెం ఫ్లాష్ ఆన్ చేస్తా. ఓకే, అంత అయితే లోపల దాంకొని ఉన్నాయి. సూపర్ డిస్కస్లు కూడా ఉన్నాయి, మంచి క్వాలిటీ, మంచి సైజులో డిస్కస్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిన్న ఈ నియాన్ టెట్రాస్, నియానా కార్డినల్? నియాన్ అండి. ఓకే, నియాన్. నియాన్ టెట్రాస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్యాంక్. మరి డిస్కస్లు అంత పెద్దగా ఉన్నాయి, నియాన్ ఇంత చిన్నగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదా? ఏం పర్వాలేదండి. నియాన్ టెట్రా కొంచెం ఉన్న దాంట్లో అడల్ట్ సైజెస్. ఓకే, కాబట్టి అది మ్యాచ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, సూపర్. ట్యాంక్ అయితే అసలు సెటప్ అయితే అదిరిపోయింది. మీరు ఇలాంటి సెటప్స్ చేసేస్తారా? ఇలాంటి పెద్ద సెటప్లు చేస్తాము, కార్పొరేట్ ఆఫీసెస్ కి, ఇంటి దగ్గర అన్ని కూడా చేస్తామండి. ఓకే, సో స్కేపింగ్ చేసేదానికి పర్సన్ సెపరేట్ ఉన్నారు. ఓకే ఓకే, నైస్. సో మీరు ఎవరన్నా చూస్తుంటే, మీరు ఎవరన్నా ఇట్లాంటి ఆక్వేరియం సెటప్ చేయించుకుందామని చూస్తుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మంచి థీమ్లో, మీకు నచ్చిన థీమ్లో, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫిషెస్లో వాళ్ళే రికమెండ్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ ట్యాంక్ కూడా సెటప్ చేసి ఇస్తారు. మీరు ఉన్న ప్లేస్లో మీకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్కి తగ్గట్టు. సూపర్ ఉందన్నమాట ఈ థీమ్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇట్లా సగం ఉడ్డేమో నీళ్ళల్లో, సగం ఏం పైన, ఇదంతా కూడా చాలా న్యాచురల్గా చాలా బాగుంది. ఇదిగోండి వీళ్ళు కొన్ని సెటప్స్ చేశారు ఆల్రెడీ, ముందుగానే మీకు చూపించాలి అని. చూడండి ఇక్కడ ఇదొక సెటప్ అనమాట. సూపర్ ఉంది కదా ఇది. ఒక మంచి థీమ్తో తీసుకున్నారు. ఇట్లా చెట్టు రూట్స్ ఉన్నట్టు వాటి మధ్యలో ఈ వెయిల్ టైల్ జీబ్రా డానియస్ వేశారు, అదిరిపోయింది ఇది. తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇంకో సెటప్ చేశారు ఈ హనీ గోరామిస్తో. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఈ డ్రిఫ్ట్ వుడ్ పైన దీన్ని ఏమంటారు? నేచురల్ మాస్ అండి. ఒక నేచురల్ మాస్ అట్లా వచ్చేలాగా సూపర్ సెటప్ చేశారు ఇది కూడా. తర్వాత ఇదిగోండి ఇక్కడేమో మొత్తం రాక్స్ థీమ్తో ఇక్కడ ఇంకో సెటప్ ఉంది. అలా మీరు ఇంకా మీకు నచ్చిన సెటప్, మీరు లేకపోతే ఏదన్నా ఇట్లా గూగుల్లో, యూట్యూబ్లో మీకు నచ్చిన సెటప్ చూపించినా కూడా వాళ్ళు అది మీకు దగ్గరుండి సెటప్ చేసి ఇస్తారు. ఇదేమో ఇంకో కొత్త కాన్సెప్ట్. అదేంటంటే హార్డ్ స్కేప్ అంటే ఇది. ఇలాంటి సెటప్ మనం చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా, గ్లూ పెట్టి అతికిచ్చి. అలా కాకుండా వీళ్ళే సెటప్ చేసి ఇస్తారనమాట. ఇలా ఈ బ్యూటిఫుల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ట్యాంక్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది డైరెక్ట్గా అంటే ఇట్లా పెట్టేసుకోవచ్చా? ఇది రెడీ టు యూజ్ అండి ఇది. ఓకే, ఇది ఉన్నా పర్లేదు? అది ఉన్నా పర్వాలేదు, దాని మీద సాయిల్ వేసుకుని ప్లాంటేషన్ పెట్టుకుంటాం. ఓకే, సూపర్. సో మనకి రెడీ టు యూజ్ అనమాట ఇది. డైరెక్ట్ ఇట్లా తీసుకొని చూడండి, ఇట్లా మంచిగా వీళ్ళే స్కేప్ చేసి పెట్టారు ముందే, మనకేం శ్రమ లేకుండా. మళ్ళీ ఇది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదంట. దీన్నే తీసుకెళ్ళి మీరు ఆక్వేరియంలో పెట్టుకుంటే సరిపోద్ది. అన్ని టైప్స్ ఆఫ్ సైజెస్లో వీళ్ళే చేసి పెట్టారు. సో మీకు పెద్ద ట్యాంక్ ఉంటే ఇదిగోండి చూడండి, సూపర్ ఉంది ఇది. సో దీన్ని తీసుకెళ్ళి పెట్టేసుకొని శాండ్ వేసేస్తే అదిరిపోద్ది సెటప్. ఇదిగోండి డ్రిఫ్ట్ వుడ్ ఇంకా రెడ్ లావా రాక్స్ వాడి ఇట్లా ఒక బ్యూటిఫుల్ ఒక స్కేప్ చేశారు. తర్వాత పైన ఇక్కడ ఇంకోటి. తర్వాత ఇదేమో ఇదే టైప్ ఆఫ్ రాక్ ఇది. అది బ్లాక్ లావా రాక్స్. ఓకే, బ్లాక్ లావా రాక్స్ అంట. ఓకే, దాంతో వాడి ఇక్కడేమో ఇంకా అద్భుతమైన ఒక సెటప్ చేశారు. సో మీరు డైరెక్ట్ దీన్ని తీసుకెళ్ళి ట్యాంక్లో పెట్టేసుకోవడమే, ఇంకా మనం కష్టపడాల్సింది ఏం లేదు. అలా మనకి ఈజీ టు యూజ్ లాగా తయారు చేసి పెట్టారనమాట. ఇది కూడా సూపర్ ఉంది వర్క్. ఇదిగోండి ఇట్లా ఒక మినీ ట్యాంక్, ఇట్లా ఒక చిన్న ట్యాంక్ తీసుకొని కూడా ఇలా చేసుకున్నా కూడా అదిరిపోద్ది అనమాట. ఇందులో కొన్ని నియాన్ టెట్రాస్ కానీ, కార్డినల్ కానీ, లేకపోతే బెటా కానీ అట్లా ఏదైనా చిన్నవి ఇంకా అట్లా ప్లాంట్స్ పెట్టుకొని బ్యూటిఫుల్గా సెటప్ చేయొచ్చు. మీకు సెటప్లో కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా రికమెండేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా వీళ్ళే అన్నీ చెప్తారనమాట, మీకు దగ్గరుండి చేపిస్తారు. ఇప్పుడు ఆ ఫిషెస్కి తగ్గ ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అన్ని బ్రాండ్స్లో అవైలబుల్గా ఉంది. బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మంచి ప్రీమియం బ్రాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడండి అసలు ఫుడ్ కోసమే ఇంత సెక్షన్ ఇచ్చారు వీళ్ళు. సో మీకు ఏదన్నా ఫుడ్ తెలుసుండి మీకు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర ఈజీగా దొరికేస్తుంది. లేదు ఈ ఫిష్కి తగ్గ ఒక మంచి ఫుడ్ని రికమెండ్ చేయమంటే వాళ్ళే చేస్తారు. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ప్రతి యాక్సెసరీస్ ఉందన్నమాట. చూడండి ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ఫిష్కి రిలేటెడ్.
మెడిసిన్స్, ఆ వాటర్కి రిలేటెడ్ వాటర్ పారామీటర్స్ అడ్జస్ట్ చేయడానికి, లిక్విడ్ సొల్యూషన్స్ కానీ, గ్లాస్ క్లీనర్స్, అట్లా ఇంకా వీళ్ళ దగ్గర ప్రతిదీ ఉందన్నమాట. ఫిష్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అదిగోండి ఇక్కడేమో ఫిల్టర్స్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కెనిస్టర్ ఫిల్టర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కానిస్టర్స్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. ఓకే, నైస్. ఇదిగోండి ఆ నెట్స్, ఇంకా ఇవేమో టూల్స్ అనమాట. ప్లాంటెడ్ ఆక్వేరియంకి కానీ నార్మల్గా ఆక్వేరియంస్ రిలేటెడ్ టూల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్కేపింగ్కి కావాల్సినవి అవి. ఇదిగోండి అన్ని సోలార్ లైట్స్ ఉన్నాయి. ఆ సోలార్ లైట్ పెడితే, ఆ సోలార్ కలర్ బూస్టర్ లైట్ పెడితే అసలు మీరు ఆక్వేరియం లుక్కే మారిపోతుంది. అది మంచిగా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది అనమాట. అవి కూడా రేర్గా దొరుకుతూ ఉంటాయి, అన్ని ఆక్వేరియం షాప్స్లో దొరకవు అవి, స్పెషల్గా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి, పెద్దవి నుంచి చిన్నవి దాకా. కెనిస్టర్ ఫిల్టర్స్ అని అవన్నీ అన్ని టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవరాన్కి సంబంధించిన ఫుడ్ కానీ, తర్వాత మిగతా ఫిషెస్కి సంబంధించిన ఫుడ్లో హికారి బ్రాండ్ నుంచి కూడా ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర. చాలా ప్రీమియం బ్రాండ్, చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది ఫిషెస్కి. అవి వాటితో పాటు అన్ని టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్. ఇదిగోండి ఆటోమేటిక్ ఫీడర్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఇదైతే సూపర్ కదా, మనం ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఇది ట్యాంక్లో సెటప్ చేసుకొని టైమర్ అది పెట్టేస్తే ఇదే ఆటోమేటిక్గా ఫీడ్ చేస్తూ ఉంటుంది. అవి కూడా ఉన్నాయి. ఇంకా బొమ్మల్లో కూడా అసలు హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చింది అదిగోండి గోల్డెన్ అరవానా బొమ్మ కానీ, ఇంకా అట్లా టైప్స్ ఆఫ్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు డెకరేట్ చేసుకోవడానికి. అక్కడ జెల్లీ ఫిష్ అది కానీ, ఆ బుద్ధ థీమ్లో కానీ అన్నీ కూడా, ఆ ఆక్సిజన్ ఎయిర్ పంప్లో కూడా మంచి మంచి డిజైన్లో బబుల్స్ వచ్చే ఆ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ బుద్ధ థీమ్లో అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా టైప్స్ ఆఫ్ మంచి కలెక్షన్ ఉంది. చూస్తేనే చాలా ప్రిటీగా ఉంది. అదొక మంచి పీస్ఫుల్ థీమ్ ఇస్తుంది అనమాట ట్యాంక్కి. అది పెట్టుకొని ఆ బుద్ధ చుట్టూ ఫిషెస్ తిరుగుతూ ఉంటే మనకు మంచిగా చూడడానికి ఎంతో సూపర్ ఉంటుంది. ఇక్కడ మినీ ట్యాంక్స్ చూడండి, వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ట్యాంక్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అసలు ఇంకా ఏం లేదు ఇది లేదు అని చెప్పడానికి లేకుండా అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి చూడండి. బెటా ఫిష్ పెంచుకోవడానికి, ఏదైనా చిన్న టైప్ ఆఫ్ ఫిష్ పెంచుకోవడానికి ఇవి, లేదు మాన్స్టర్ ఫిషెస్ ఇంకా పెద్ద ట్యాంక్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. జీరో సిలికాన్ ట్యాంక్స్ నుంచి ఇంకా మనకి అన్ని మంచి ట్యాంక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఆల్ సైజెస్లో. ట్యాంక్స్లో వీళ్ళ దగ్గర మంచి ఇంపోర్టెడ్ ట్యాంక్స్ వస్తున్నాయి అనమాట. ఇది ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే జీరో సిలికాన్. అసలు ఎక్కడి నుంచి మీకు సిలికాన్ కనిపించదు, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ లోపల ఫిష్ కానీ ఆ క్లారిటీ అనేది చాలా అదిరిపోతుంది. అదే అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ వీళ్ళు ఆర్డర్ బేసిస్ మీద కూడా చేస్తారు, కస్టమైజ్ చేసిస్తారు. మీ ఇంటికి తగ్గట్టు, మీ ఆఫీస్కి తగ్గట్టు, మీరు ఎక్కడన్నా ఈ సైజు నాకు ఈ సైజులో ట్యాంక్ కావాలంటే ఆ సైజు కూడా కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఈ సెటప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే అసలు మొత్తం కంప్లీట్ మంచి సెటప్స్ ఇవి. బ్లూ పెట్ నుంచి మంచి ప్రీమియం బ్రాండ్ అనమాట ఇది మోల్డెడ్ ట్యాంక్ వస్తుంది, గ్లాస్. ఇది కూడా అదిరిపోయింది అనమాట. ఇది కూడా మీరు ఇంట్లో హాల్లో కానీ ఎక్కడన్నా పెట్టుకుంటే రాయల్గా అదిరిపోద్ది లుక్. తర్వాత ఇదిగోండి, ఇది కొంచెం యూనిక్గా ఉంది. ఇది కూడా అదిరిపోయింది అనమాట. సూపర్ ఉంది చూడండి. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. ఇది జనరల్గా ఆర్డర్ బేసిస్ మీద తెస్తారు ఇది వీళ్ళ దగ్గర ఉంది చూడండి. ఇది కూడా సూపర్ ఉంది. ఇది మీరు ఏదన్నా బిజినెస్ పరంగా కూడా మీరు ఇది వాడచ్చు. మీ షాప్కి ఎదురుగా కానీ అట్లా కూడా పెట్టుకున్నా కూడా మంచి అట్రాక్షన్ స్పాట్ లాగా ఉంటుంది. ఇది కూడా ఉన్నాయి అనమాట. ట్యాంక్స్ A to Z అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇట్లా అడగండి అంతే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా వాల్కి పెట్టుకునే ట్యాంక్స్ కూడా అన్నీ ఉన్నాయి. దాంట్లో బెటా ఫిష్ వేస్తారు జనరల్గా, ఇంకా ఏదైనా చిన్న ఫిషెస్ కూడా వేయచ్చు. సూపర్ ఉన్నాయి చూడండి, అన్నీ కూడా హార్ట్ షేప్లో ఉన్నాయి. అట్లా మీకు ఇంకా నచ్చింది మీరు ఒక్కసారి ఈ స్టోర్ని విజిట్ చేస్తే మీరే మంచిగా సర్ప్రైజ్ అవుతారు అనమాట వీళ్ళ కలెక్షన్ చూసి. లైవ్ ప్లాంట్స్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది లేదు అనడానికి లేదు. చూడండి ఈ ప్లాంట్స్లో కూడా అన్ని డిఫరెంట్ లీవ్స్తో ఇది ఆ తర్వాత డిఫరెంట్ కలర్స్తో అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా మంచి హెల్దీ ఇంకా మంచి కండిషన్లో ఉన్నాయి. చాలా షాప్స్లో చూస్తే మనకి ప్లాంట్స్ అనేవి ఆ లీవ్స్ అనేవి వాడిపోయి ఉంటాయి అనమాట. అవి ఇంటికి వెళ్ళి పెట్టాక దట్ సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. కానీ ఇవి అలా కాదు, రెడీ టు యూజ్ ఉన్నాయి అనమాట. అన్నీ కూడా హెల్దీగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీలో ఎవరన్నా ఆక్వాటిక్ ప్లాంట్స్ లవర్స్ ఉంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ స్పాట్. ఆ తర్వాత ప్లాంట్స్లో వీళ్ళ దగ్గర ఇంకొక సూపర్ కలెక్షన్ ఉంది. ఇదిగోండి, వీటిని ఏమంటారు? టీసీ కప్స్ అంటారు. టీసీ కప్స్, టిష్యూ కల్చర్స్. ఓకే, టిష్యూ కల్చర్స్. వీటి బెనిఫిట్స్ ఏంటి? మనకి ఇది ఏంటంటే సింపుల్ గా ప్లాంటేషన్ ఎక్కువ వస్తుంది అండ్ పెస్నెల్స్ రావు. ఓకే, డ్యామేజ్ తక్కువ ఉంటుందండి, ప్రీమియం క్వాలిటీ లాగా. ఓకే, ఇవేమో ప్లాంట్స్ లోనే కొంచెం బ్రాండెడ్ ప్రీమియం క్వాలిటీ లాగా అంట. మీకు కావాల్సిన ప్లాంట్స్ లో ఇవి కూడా దొరికేస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు మీరు, సూపర్ అన్నమాట. ఇవి కూడా అదిరిపోయినాయి.
ఓకే నైస్. ఇది ఇంకా మీరు ఇక్కడ ఆల్ ఇండియా డెలివరీ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ప్లాన్స్ ఆర్డర్ చేస్తే ఇవి ఆర్డర్ చేస్తే మీకు ఇంకా బెటర్. మంచిగా ప్యాక్డ్ అయి ఉన్నాయి కాబట్టి మీకు సూపర్ సేఫ్గా వస్తుంది ప్లాంట్ కూడా. స్కేపింగ్ మెటీరియల్స్లో కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి అనమాట. ఇదేంటది? డ్రిఫ్ట్ వుడ్ అండి. ఓకే, ఇదేమో కామన్ డ్రిఫ్ట్ వుడ్. తర్వాత కింద ఇంకో టైప్ ఆఫ్ ఉంది, ఇదేంటది? ఇవన్నీ మొపాని, ఇది స్ట్రింప్ వుడ్. ఓకే, మొపాని వుడ్. ఓకే, డిఫరెంట్ ఇంకా బాగుడ్, అట్లా డిఫరెంట్ వుడ్స్ ఉంటాయి. ఓకే, ఇదే టైప్ ఆఫ్ రాక్స్? సరే రాక్స్. ఓకే, ఇది సిగ్లెట్స్ కి వాడతారు కదా సిగ్లెట్స్ కి ఏని బాగా. ఓకే, ఆఫ్రికన్ సిగ్లెట్స్ కి ఈ రాక్స్ వాడి ట్యాంక్ సెటప్ చేస్తే అసలు అదిరిపోద్ది అనమాట లుక్. తర్వాత ఇక్కడ బ్లాక్ లావా రాక్ ఉంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ట్యాంక్ లో పెట్టడం వల్ల చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇందులో గ్రో అయ్యింది. దానివల్ల ఫిషెస్ కి చాలా మంచిది అనమాట, వాటి హెల్త్ కి. తర్వాత కింద రెడ్ లావా రాక్ కూడా ఉంది. ఈ లావా రాక్ లో కూడా 2 కలర్ వేరియేషన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎలిఫెంట్ రాక్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, ఎలిఫెంట్ రాక్స్ అవన్నీ చాలా పెద్ద సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. ఇది కూడా మంచి షైన్, ఇదేంటి బాగా షైన్ అవుతుంది. అవి సెరయులోనే లోకల్ సెరయు, కొంచెం షైన్ వస్తుంది దానికి. ఓకే నైస్, ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకా టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అసలు ఈ ట్యాంక్ ని మిస్ చేసాం. ఇది చూడండి, అదిరిపోయింది కదా సెటప్. ఇది చూస్తేనే అసలు ఆ లుక్ అదిరిపోయింది అనమాట. ఇది వితౌట్ ఫిషెస్ నేను కొంతసేపు చూసేలాగా ఉంది. ఇది అంత బాగుంది సెటప్. ఇది కస్టమర్ కి రెడీ చేస్తున్నాము. ఓకే, కస్టమర్ ఆర్డర్ ఇచ్చేసి రెడీ చేసుకుని పెట్టుకుంటారు అనమాట. సెటిల్ అయిన తర్వాత రెడీ టు కొంచెం వాటర్ తీసేసి మీరు ఇచ్చేస్తారు. ఓకే సూపర్. ఓకే, మీరు ఒక థీమ్ వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే సెటప్ చేసి కూడా మీకు ఇచ్చేస్తారంట. చూసారంత సూపర్ ఉందో కాన్సెప్ట్. సో మీరు ఒక థీమ్ చెప్తే వాళ్ళే రెడీ చేసి ఇచ్చేస్తారు. మీరు అది డైరెక్ట్ తీసుకెళ్ళి వాటర్ ఫిల్ చేసి ఇంకా రెడీ టు యూజ్ అనమాట. మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఇదంతా. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ డ్రిఫ్ట్ వుడ్లో కూడా డిఫరెంట్ సైజెస్, ఆప్షన్స్, కలర్స్ వాటిల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి మంచి పీసెస్ ఉన్నాయి. మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత యూనిక్ ఉందో. ప్రతిదీ కూడా సూపర్ యూనిక్ ఉంటుంది అనమాట ఈ డ్రిఫ్ట్ వుడ్ అదంతా. అసలు అందుకే చాలామంది ఆక్వాస్కేపింగ్ని ఇష్టపడతారు. అందులో మీ స్టైల్, మీ యొక్క డిజైన్, ఆ స్కిల్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆల్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అనమాట. షార్ప్వి కావాలన్నా, కర్వ్వి కావాలన్నా, మీకు ఎట్లాంటి కావాలంటే అట్లాంటి రాక్స్, డ్రిఫ్ట్ వుడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆక్వామ్యాన్ అదనమాట స్టోర్ కంప్లీట్ టూర్ ఆక్వాడెన్ది. మీ కలెక్షన్ అయితే సూపర్, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన ఆడియన్స్ కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఉందా? కంపల్సరీ ఇద్దామండి. ఇప్పుడు మీ ఛానల్ చూసి, ఇప్పుడు మన వీడియో చూసి వచ్చారంటే దాని దగ్గర స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇద్దాం. అలాగే స్టోర్ లో కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళు కూడా బిల్ కొంచెం మంచిగా చేస్తారంటే ఇంకా మంచి డిస్కౌంట్స్ కూడా ఇద్దామండి. ఓకే సూపర్. ఇక్కడ కలెక్షన్ కే మీరు అసలు వచ్చేయచ్చు అనమాట. మీకు ఏది కావాలో అది ఇక్కడ మంచి ప్రైస్ లోనే ఇస్తారు. అండ్ మీరు మన పేరు చెప్తే ఇంకా మీకు ఇంకా కొంచెం అడిషనల్ ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ డెలివరీ కూడా ఉందన్నమాట. నేను వాట్సాప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను మీకు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో పిన్ చేసి పెడతాను చూడండి. ఆన్లైన్ డెలివరీ చేస్తారు. మీరు ఎక్కడున్నా కానీ మీకు నచ్చిన ఫిష్ వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉందా? వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఓకే, ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఇప్పుడు వీడియోలో చూపెట్టిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెడితే బెటర్ గా ఉంటుంది. అంటే ఫోన్ చేసి ఫోన్ తీయలేదు అనకుండా వాట్సాప్ లో ఉంటే మేము కొంచెం ఫ్రీ అయిపోయి. సూపర్. సో మీకు నచ్చిన ఫిష్ వీళ్ళకి పంపించండి. ఆ సైజ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీరు అట్లా ఇంటి నుంచే బుక్ చేసేసుకోవచ్చు, మీకు డెలివరీ చేసేస్తారు. ఇంకా అదనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే స్టోర్ బాగా నచ్చింది, అందుకే రికమెండ్ చేస్తున్నాను. నేను ఏది రికమెండ్ చేసినా అక్కడ నాకు 3 నచ్చాలి. ఒకటి క్వాలిటీ, ఇంకోటి ప్రైజింగ్, ఇంకొకటి ట్రస్ట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని రికమెండ్ చేయను నేను జనరల్గా. సో ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. అదనమాట. ఇంకా మన స్టైల్లో తెలుసా నా స్టైల్ అంటే హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామరాజు. రఘురామ్ రాజే కదా. రఘురామ్ రాజా. ఓకే.